నీ కోరికలను సిద్ధింప చేసేటువంటి దేవుడు ఆయన. आपके इच्छाओं को पूरा करने वाला నీ परमेश्वर, మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటి కూడా తీర్చేటువంటి దేవుడు ఆయన. और आपके मन के अंदर की इच्छाओं को पूरा करने वाला परमेश्वर, సంతోషంతో నిన్ను నింపేటటువంటి దేవుడు ఆయన. और पूर्ण रूप से आनंद నీ आपके जीवन కుటుంబం में लाने మరలా वाला। కట్టబడుతున్నది. आपका जो परिवार फिर से बांध నీ दिया जाएगा, సంతానం మరలా దగ్గరికి వస్తున్నారు. आपके संतान फिर से आपके पास నీ आएंगे, భార్య నీ భర్త మరలా దగ్గరికి వస్తున్నారు. आप पति पत्नी फिर से एक నీ बार, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ మరలా కలిసిపోతున్నారు. भाई बहन फिर से एकजुट होते जाते हैं, నీ బంధుమిత్రులందరూ నీ దగ్గరికి వస్తున్నారు. आपके सगे संबंधी फिर से आपके पास నీలో लौट जाते हैं। దేవుణ్ణి చూపించినప్పుడు जब आपके अंदर परमेश्वर ఆ दिखाई देता है, దేవుణ్ణి చూచి వాళ్ళందరూ కూడా నీ దగ్గర తిరిగి వస్తారు. और उस परमेश्वर को देखकर वो फिर से आपके पास लौट నిరీక్షణ आते हैं। కలిగి ఉండండి. आशा होकर रहे, విశ్వాసంతో ముందుకు నడవండి. विश्वास से आगे बढ़े, ఆ దేవుని యొక్క మహిమను చూడటానికి उस परमेश्वर की महिमा को देखने మనసులో के लिए సిద్ధపరచుకోండి. अपने मन को तैयार रखें। దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. परमेश्वर को ऐसा कोई भी चीज नहीं ఈ है जो రోజు हम దేవుడు असंभव నిన్ను नहीं। మార్చేస్తున్నాడు. आज के दिन वो आपको बदल रहे దేవుడు हैं, నిన్ను పూర్తిగా మార్చేస్తాడు. परमेश्वर आपको पूर्ण रूप से దేవుడు बदल నిన్ను रहे हैं, సంపూర్ణంగా మార్చేస్తాడు. परमेश्वर आपको पूर्ण संपूर्ण నీవు से बदल కలిసి रहे हैं। దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయం వస్తున్నది. आपको मिलकर आराधना करने का నీ समय आने కుటుంబం वाला है। అంతా కలిసి దేవుని ఆరాధిస్తున్న సమయం. आपके परिवार पूरा मिलकर वो आराधना करने का దేవుని समय है। ఎరగని వారు దేవుని ఎరిగి దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయం जो వస్తున్నది. परमेश्वर को नहीं जानते हैं वो परमेश्वर को जानकर आराधना करने का ఏ समय आने वाला విశ్వాస నడకలో నీవు ఉన్నావో है। वो आप किस विश्वास के चलन में हैं, ఆ యొక్క నడకలో అందరు కూడా నీతో పాటు కలుస్తున్నారు. और उसी विश्वास के में सभी लोग आपके साथ जुड़ने దేవుడు वाले हैं, నీతో పాటు అందరిని కూడా కలుపుతూ ఉన్నాడు. और परमेश्वर आपके साथ सभी को जोड़ने वाले हैं। దేవుడు నీ మనసులోని దుఃఖాన్ని దూరపరుస్తున్నాడు. परमेश्वर आपके मन के दुख को दूर करते నీ हैं, చింతలన్నీ కూడా आपके తొలగించేస్తున్నాడు. चिंताओं को दूर करते हैं, నీ నష్టములన్నీ కూడా లాభములుగా మార్చేస్తున్నాడు. आपके जितने भी नष्ट हुए हैं उसे लाभ में बदल నీ रहे हैं। రోగమును దేవుడు ఆరోగ్యంగా మార్చాడు. ఈ ఉదయ కాలము నిరీక్షణ గురించి దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. और आज सुबह के समय परमेश्वर आपसे आशा के बारे में आपसे बात करना चाहते हैं, హోప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. और आशा के विषय में आपसे बात करना चाहते हैं। నిరీక్షణ आशा जो है దీన్ని ఇంగ్లీష్ లో హోప్ అంటారు. इसे अंग्रेजी में होप करके कहते हैं। హెబ్రీ పత్రిక हिब्रियों की किताब 11వ అధ్యాయము उसका 11वां अध्याय దాని మొదటి వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. उसका पहला वचन पढ़कर आगे बढ़ते हैं। విశ్వాసం అనేటువంటిది विश्वास जो है, లేక నిరీక్షణ అనేటువంటిది नहीं तो आशा जो है, ఇప్పటి వరకు చూడనటువంటి దాని గురించి अभी तक जो चीजें हमने नहीं देखा है ఎదురు చూడటం అంటారు. और उसके लिए इंतजार करना होता है। ఇప్పటి వరకు మనము చూడలేదు, अब तक हमने नहीं देखा, కానీ लेकिन రానున్న సమయంలో దాన్ని మనం చూడబోతున్నాము. आने वाले समय में हम उसे देखने वाले ఈ हैं। హోప్ అనేటువంటిది और ये जो आशा जो है, ఏదన్నా ఒకవేళ మృతి చెందుతున్నటువంటి వస్తువు ఉన్నట్లయితే कोई भी अगर हम देखते हैं कि मृत्यु होने वाली वस्तु कुछ होती है, అది వ్యక్తే కావచ్చు, वो व्यक्ति के रूप में हो सकता అది है, వస్తువే కావచ్చు, वो कुछ वस्तु भी हो सकता है, ఆలోచనే కావచ్చు, और हमारी सोच हो सकती है, ఏమైనా కావచ్చు. वो कुछ भी हो सकता है। మరణిస్తున్నటువంటి వాటిలో जो मरने वाले विषय में जो चीजें होती हैं, అందులో ఆఖరిది మరణించవలసింది ఏమిటంటే और सबसे आखिरी में जो मरने वाला होता है वो क्या है? అది నిరీక్షణ. वो जो होता है आशा। నిరీక్షణ అనేది आशा जो है చివరి వరకు సజీవముగా ఉండాలి. आखिरी समय तक वो जीवित रहना चाहिए। ఎవరైతే నిరీక్షణను जो कोई भी आशा को సజీవంగా ఉంచుతారో वो उसे जीवित रखता है, వారు అద్భుతమైనటువంటి పనులను చూస్తారు. वो अद्भुत काम को देखते हैं। ఈ హోప్ అనే దానిని और ये जो आशा जो चीज है, భిన్నమైనటువంటి పరిస్థితులలో, वो अनेक परिस्थितियों में भी భిన్నమైనటువంటి స్థలములలో, और अनेक जगहों पर भी, ఎక్కడైతే కష్టము అనిపిస్తుందో, जहां पर कष्ट दिखाई देता है, ఎక్కడైతే అసంభవం అనిపిస్తుందో जहां पर असंभव दिखाई लगता है, అక్కడ ఉపయోగించబడుతుంది. वहां पर इसका उपयोग होता है। ఈ ఆశ, ఈ యొక్క నిరీక్షణను ये जो आशा होती है, ఏదైతే మనకి విరోధంగా నడుస్తుందో, और जो भी चीजें हमारे विरोध में चलती है, మనం ఆశించిన దానికి విరోధంగా నడుస్తుందో, हम जिसकी आशा रखते हैं उसके विरोध में जो चलते దానికి हैं, ఎదురుగా నిలబెట్టేది और उसके सामने रखने वाला ఆశ లేక నిరీక్షణ. वो आशा होता है। ఈ నిరీక్షణ అనేది और ये जो आशा होती है, ప్రతి విధమైనటువంటి స్థితిని మార్చగలిగిన अनेक प्रकार की परिस्थिति को बदलने वाला ఒక అద్భుతమైనటువంటి ఉపకరణమై ఉన్నది. और ये अद्भुत उपकरण के रूप में हमें दिखाई पड़ता ఇది है। ఒక ఆఖరి ఆయుధముగా మార్చబడుతుంది. ये एक आखिरी हथियार के रूप में हमें दिखाई देता है। ప్రతి విధ సహజమైనటువంటి స్థితులను మార్చగలిగినటువంటి శక్తి और हर एक स्थितियों को बदलने वाली जो शक्ति होती है, ఈ యొక్క నిరీక్షణలో ఉన్నది. ये एक आशा में होती है। నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి जिस व्यक्ति के अंदर आशा होती है, ఆ నిరీక్షణను సజీవంగా ఉంచటానికి और उसी आशा को जीवित रखने के लिए ఎప్పుడు కూడా ఆక్సిజన్ అందిస్తూనే ఉంటాడు. और हमेशा उसे जो है हवा पहुंचाते रहता है। నిరీక్షణ చనిపోయినట్లయితే, अगर आशा मर जाती है, మనము చేసినటువంటి ప్రతి ప్రణాళిక చనిపోతుంది. हमारे द्वारा करने वाला हर एक काम जो है वो मर जाता है। మనము ఆశించినటువంటి ప్రతిది కూడా చనిపోతుంది. हम लोग जिस चीज की आशा रखते हैं वो सारी चीजें मर మనము जाती हैं। ఉద్దేశించినటువంటి
ప్రతిది కూడా చనిపోతుంది. हम जिस चीजों में हमारा उद्देश्य होता है वो मर जाता है। నిరీక్షణ యొక్క మరణము और आशा का जो मृत्यु है, మనిషి యొక్క మరణము కూడా మారిపోతుంది. और मनुष्य का मृत्यु भी बदल जाता है అతని నిరీక్షణ లేని వ్యక్తిగా మార్చేస్తుంది. और उसे जो आशाहीनता के व्यक्ति के रूप में बदल देता అది है మృత్యువుగా और మారిపోతున్నది. वो मृत्यु में बदल जाता है। మరణిస్తున్నటువంటి వ్యక్తి కూడా जो मरता हुआ व्यक्ति होता है, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే अगर उसके अंदर आशा होती है అతడు మరణాన్ని ఓడించగలడు. तब वो मृत्यु को हरा देता है। మరణం నిరీక్షణ అనేది और आशा जो होती है ప్రతి విధమైనటువంటి శక్తిని, हर एक प्रकार की जो शक्ति को ప్రతి విధమైనటువంటి బలాన్ని కూడా ఓడిస్తూ ఉన్నది. और हर एक प्रकार की ताकत को जो है वो हरा देती है। నిరీక్షణ అటువంటిది आशा जो होती है, నకారాత్మకంగా ఉన్నటువంటి, जितने भी हमारे विपरीत चीजें होती है మనలను అణిచివేస్తున్నటువంటి, और जो चीजें हमें दबा देती है, మనలను నాశనం చేస్తున్నటువంటి, और जो चीजें हमारे नाश करती है, మనలను నిరాశపరుస్తున్నటువంటి, और जो सारी चीजें हमें निराश करते हैं మనలను నిరుత్సాహపరుస్తున్నటువంటి వాటిని और हमारे अंदर निरुत्साह को लेकर आने वाले चीजों को నశింపచేస్తున్నదట. वो आशा उसे समाप्त कर देती ఈ है। నిరీక్షణ అనేది ये आशा जो होती है బలహీనతను ఓడిస్తుందట. वो कमजोरता को हरा देती है। ఇది రోగమును ఓడిస్తుందట. ये बड़े बड़े रोगों को हरा देती ఇది है వ్యాధులను కూడా ఓడిస్తుందట. और बड़े बड़े बीमारियों को वो हरा देती है ఇది మరణాన్ని కూడా ఓడిస్తుందట. और ये मृत्यु को भी हरा देती है। నిరీక్షణ గురించి ఒకవేళ आशा के विषय में अगर ఈ చరిత్ర పుస్తకంలో రాస్తున్నట్లయితే अगर हिस्ट्री में हम लोग देखेंगे దానికి సువర్ణమైనటువంటి ఆ యొక్క పేజీల్లో రాయబడుతున్నది అనమాట. అది और उसे सोने के पन्नों में उसे लिखते हैं। నిరీక్షణ అనేది आशा जो है మనిషి యొక్క భావములలో, मनुष्य के जो भावों को है మనిషి యొక్క బలాలలో, और मनुष्य के जो शक्ति बल को ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అమూల్యమైన దానికంటే और इस संसार में जो अमूल्य चीजें हैं ఒక ముకుటముగా, కిరీటముగా మార్చబడి एक मुकुट के रूप में उसे बदलकर ఆ మనిషి శిరస్సు మీద కూర్చుంటుందట. वो मनुष्य के सर के ऊपर वो विराजमान रहता है। నిరీక్షణకు అంత గొప్ప స్థానం ఉన్నది. जो आशा को उतना बड़ा स्थान दिया गया है। నిరీక్షణ అనేది आशा जो है మనిషిని విశ్వసింప చేయటానికి मनुष्य के अंदर विश्वास जगाने మరొక అవకాశాన్ని సృజిస్తుందట. एक और अवसर वहां पर वो पैदा करता అప్పుడు है। మనిషి तब मनुष्य మరలా పోరాటము కొనసాగించడానికి, फिर से लड़ने के लिए ఆ విజయాన్ని సాధించడానికి और उस विजय को प्राप्त करने के लिए బలాన్ని పొందుకుంటాడట. वो उससे शक्ति को पाता है। ఈ నిరీక్షణ అనేది ये आशा जो है, మృతమైనటువంటి వాటిలో కూడా, जो मृत्यु होने वाली चीजें होती है, ఆ చివరి దశలో కూడా वो आखिरी समय में भी మరొక అవకాశం ఉన్నదని एक और अवसर है ఆ करके మనస్సులో ఒక కోరికను वो పుట్టిస్తుంది. मन के अंदर एक इच्छा को प्रकट करती है। ఆత్మవిశ్వాసం అనేది आत्मविश्वास जो है, ఒక వ్యక్తి एक व्यक्ति తనలో ఉన్నటువంటి సామర్థ్యమును, अपने अंदर का जो सामर्थ्य, తనలో ఉన్నటువంటి శక్తులను, अपने अंदर जो शक्ति है తను उसे, చేయగలిగినటువంటి క్రియలను గ్రహించటం లేక చేయటం అంటారు. और वो अपने अंदर की शक्ति सामर्थ्य जो काम करने वाला है उसका ग्रहण करना कहता है। విశ్వాసం అనేది विश्वास जो है ఒక ప్రదేశం మీద కానీ, एक जगह पर, ఒక వ్యక్తి మీద కానీ, एक व्यक्ति के ऊपर, లేదా नहीं तो ఆ నిరీక్షణ మీద పెట్టేటువంటి ఆ భావనను, और वो नहीं तो वो आशा के ऊपर जो रखता है वो जो भावना है, దానిని విశ్వాసము అని అంటారు. और उसे विश्वास करके कहते ఆ हैं। విశ్వాసము, वो विश्वास जो है ఆ నిరీక్షణ और वो आशा ఎప్పుడైతే దేవుడి మీద పెట్టబడుచున్నదో जब भी जैसे ही हम परमेश्वर के ऊपर रखते हैं అక్కడ అద్భుతముల యొక్క ప్రక్రియ ఆరంభమవుతూ ఉన్నది. वहां पर अद्भुत प्रक्रिया का आरंभ होता है। అక్కడ ఆశ్చర్య కార్యములు ఒకదాని వెంట ఒకటి జరగడం ఆరంభమవుతూ ఉన్నది. वहां पर आश्चर्य काम एक के बाद एक होना शुरू होता है। ఇలా చేసినప్పుడు जब ऐसा करते हैं దేవునికి परमेश्वर के लिए మరియు और దేవుని ప్రజలకు और परमेश्वर के ఆ लोगों को, దేవుని వలన కలిగినటువంటి క్రియల యొక్క పట్టిక, और वो परमेश्वर की ओर से वो मनुष्य के लिए जो क्रिया होती है, ఆ యొక్క పట్టికలు सूची में और उस सूची में అనేకమైనటువంటి విషయములు కలుగుతాయట. और अनेक प्रकार की चीजें उन्हें वहां पर मिलती हैं। విశ్వాసము, विश्वास जो है నిరీక్షణ और आशा ఆ जो है దేవుని మీదకు తీసుకొని వెళ్ళాలి. उस परमेश्वर के ऊपर लेकर అప్పుడు जाना है। అద్భుత కార్యములు జరుగుతూ ఉంటాయట. तब अद्भुत काम होते जाते हैं। ఇప్పుడు చూపించబోయేటువంటి ఉదాహరణలు अभी जो दिखाने वाला जो उदाहरण है నిరీక్షణను ఉపయోగించినటువంటి ఉదాహరణ. और आशा को जो वहां पर उपयोग किया हुआ वो एक उदाहरण है। ఈ యొక్క ఉదాహరణ మనం చూస్తున్నాము. ये उदाहरण हम लोग देखते हैं। బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. और पवित्र शास्त्र में एक व्यक्ति है అతడు నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. और वो एक धार्मिक व्यक्ति के रूप में दिखाई అతని देता है పేరు యోబు. और उनका नाम है अय्यूब।
యోబు గురించి మనం చాలాసార్లు ధ్యానం చేశాము. अय्यूब के विषय में हमने काफी बार यहाँ पर ध्यान ఈ किया है। రోజు మరలా ఆయనే మన ముందుకు వస్తున్నాడు. आज के दिन वो फिर से हमारे सामने आते हैं అనేక మంది బైబిల్లో ఉన్నారు, और अनेक लोग इस पवित्र शास्त्र में है, కానీ పరిశుద్ధాత్మ ఈ దినమున యోబు గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. लेकिन पवित्र आत्मा जो है आज के दिन अय्यूब के विषय में बात करते हैं। అనేక మందిని నేను ఉదాహరణకు తీసుకున్నాను, मैं अनेक लोगों को उदाहरण के रूप में लिया हूँ, కానీ యోబు ఇక్కడ ప్రథమంగా కనిపిస్తూ ఉన్నాడు. लेकिन अय्यूब जो है यहाँ पर सबसे प्रथम दिखाई देते हैं। నిరీక్షణ గురించి పలకనప్పుడు, जब आशा के विषय में हम बात करते हैं, నిరీక్షణ గురించి ఉపదేశిస్తున్నప్పుడు, जब आशा के विषय में उपदेश देते हैं, అయ్యో యోబు కంటే గొప్ప వ్యక్తి ఇక్కడ కనిపించడం లేదు. अय्यूब से ज्यादा महान व्यक्ति कोई दिखाई नहीं देता, యోబు వంటి సరితూగేటువంటి వ్యక్తి ఎవరు కనిపించడం और లేదు. యోబ్ के बराबर समानता में कोई व्यक्ति और दिखाई नहीं देता। యోబు విషయంలో చూస్తున్నప్పుడు अय्यूब के विषय में जब देखते हैं, ఆయన జీవితంలో అనేకమైనటువంటి నష్టములు వచ్చినాయి. उनके जीवन में अनेक प्रकार के नष्ट आए हैं, అనేకమని చెప్పే మాట కంటే और जो अनेक का जो शब्द कहने के बदले అన్ని నష్టమైపోయినాయి. और सारी चीजें वहां पर नष्ट हो ఆయన गई। దగ్గర తనకు ఉన్నదంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. उनके पास कुछ चीज है करके ऐसा बोलने के लिए भी नहीं था। నా దగ్గర ఇది ఉన్నది అని చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. मेरे पास ये चीजें हैं ऐसा बताने के लिए भी कुछ नहीं था, అకస్మాత్తుగా అన్ని కూడా నశించిపోయాయి. और सडनली उनके पास बहुत सारी चीजें नष्ट हो गई। తనకు కలిగినవన్నీ కూడా నశించిపోయాయి. जो भी उनके पास था वो सारी चीजें नाश हो गई। తన గురించి మనం అందరం కూడా అనేక సార్లు ధ్యానం చేశాము. और उनके विषय में हम लोगों ने काफी बार यहाँ पर ध्यान किए हैं। ఆయన ప్రతి ఉదయమున లేచి वे हर दिन सुबह प्रातः काल में తన उठकर కొరకై, वो अपने लिए, తన కుటుంబము కొరకై अपने परिवार के लिए బలులను అర్పించేటువంటి వాడు. वो बलियों का अर्पण करते थे। మరి ముఖ్యముగా और सबसे प्रमुख में తన సంతానం ఎప్పుడైతే जब उनके जो संतान है ఒక ప్రదేశంలో కూడి एक जगह पर बैठकर వారు తిని త్రాగుతూ ఉన్నారో, वो खा और पी रहे थे, ఆ మరుసటి దినమున वो अगले दिन ఆయన వేకువజామునే లేచి वो सुबह सुबह उठकर దేవుని దగ్గరకు వెళ్ళి परमेश्वर के पास ఒక जाकर బలియాగమును అర్పించి एक बलि अर्पण कर తన పిల్లలను క్షమించమని కోరుకుంటూ वो ఉంటాడు. उनके बच्चों को क्षमा करने के लिए वो उनका प्रयास होता था। ఈ పిల్లలు, ये बच्चे जो हैं ఈ కలిగినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా और उनके मतलब जितने भी भाई बहन होते थे, ఒకరింట్లో ఒక రోజు, ఒకరింటో ఒక రోజు ఇలా భోజనం చేస్తూ ఉంటారు. और एक के घर में एक जगह, एक दूसरे के घर में दूसरी बार ये भोजन करते थे। ఇలా అందరూ కూడా ఒక చోట కూడి విందు చేసుకుంటూ ఉంటారు. वो सभी लोग एक एक जगह पे इकट्ठा होते थे, भोजन करते थे। యోబుకు ఒక భయం ఉండేది. अय्यूब के पास एक डर सताता వారు था। తిని త్రాగిన తరువాత वो खाने पीने के बाद మత్తులైపోయి वो वहां पर नशे में होकर దేవుని దూషించారేమోనని परमेश्वर को कोसा है ఆయన ऐसा सोचकर, వేకువజామునే వెళ్ళిపోయి और ऐसा सोचकर वो सुबह ఆ सुबह उठकर దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటాడు. वो परमेश्वर के पास क्षमापण నా मांगते रहते हैं। పిల్లలను క్షమించు అంటూ ఉంటాడు. मेरे बच्चों को क्षमा कर నా दीजिए, పిల్లలను క్షమించని కోరుకుంటూ मेरे ఉంటాడు. बच्चों को क्षमा करो करके అలాగ ఒక రాత్రి ఏమి జరుగుతుంది, और एक दिन वैसे ही एक रात को क्या हुआ, అతని పెద్ద కుమారుడి ఇంటిలో అందరూ కూడా కూడి ఉన్నారు. उनके बड़े बेटे के घर में सभी लोग इकट्ठा हुए थे, ఆయనకి కలిగినటువంటి సంతానం అంతా కూడా और उनके जितने भी संतान उनके ఆ थे పెద్ద కుమారుని ఇంటిలో కూర్చున్నారు. वो बड़े बेटे के घर में बैठे थे। వారందరూ తినుచు మద్యమును త్రాగుచు ఉన్నారని రాస్తున్నది. वो वहां पर सब लोग वहां पर खा रहे थे और मद्यपान सेवन कर मधु रहे पी थे, रहे, दाक हाँ। मधु पी रहे थे, వారందరూ కూడా మద్యం సేవిస్తున్నారని రాస్తున్నది. और सभी लोग वहां पर नाक मधु पी रहे थे। అకస్మాత్తుగా ఏమి జరిగిందంటే और सडनली वहां पर क्या हुआ, కొందరు వచ్చి వారి మీద దాడి చేశారు. और कुछ लोगों ने आकर उनके ऊपर हमला किया, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాడిదలను, और वहां पर जितने वहां पर गधे थे ఆ యొక్క ఎద్దులను తీసుకొని వారు వెళ్ళిపోయారు. और वहां पर जितने बैल थे वो सभी को लेकर चले गए, ఎంతమంది అయితే పనివారు ఉన్నారో और जितने लोग वहां पर काम करने वाले थे వారందరినీ ఖడ్గంతో చంపేశారు. और उन सभी को हथियारों से मार दिया। ఇతడొక్కడే తప్పించుకున్నాడట. यहाँ पर ये एक ही व्यक्ति जो है वहां से बचकर అతను निकला, పరిగెట్టుకుంటూ వచ్చి యోబుతో చెప్తూ ఉన్నాడు, वो दौड़ दौड़ कर आकर अय्यूब से कहने लगे, ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నాడు. ऐसे हुआ करके कहने लगे। యోబు దుఃఖిస్తూ ఉన్నాడు, अय्यूब जो है वहां पर दुख ఆయన प्रकट करते हैं, బాధలో ఉన్నాడు. वो वहां पर कष्ट में थे। అకస్మాత్తుగా वो सडनली తన పనివారు చనిపోయారు. उनके काम करने वाले लोग मर తన गए, కలిగినటువంటి ఎద్దులు గాడిదలన్నీ కూడా దోచుకున్నారు. और उनके जो बैल और जितने गधे थे वो सारे लोग, ఇది విని ఆయన దుఃఖపడుతూ ఉండగా ये सारी चीज सुनकर वो जब दुखी हो మరొక रहे थे, వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. एक और व्यक्ति दौड़ कर आता है। అతడు ఏమంటున్నాడంటే, वो क्या कहते हैं, ఆకాశం నుండి అగ్ని కురిసింది, आकाश से जो है अग्निवर्षा हुई, అది గొర్రెల మీదను वो वहां पर भेड़ों पर అక్కడ ఉన్నటువంటి పనివారి మీద పడిందని చెప్తారు. और वहां पर जितने काम करने वाले थे उनके ऊपर गिरे, అన్ని కూడా చనిపోయాయట, और सभी लोग वहां पर मर गए, అగ్నిలో కాలిపోయాట. और वो आग में जल गए। నేను ఒక్కడే తప్పించుకున్నాను, मैं अकेला वहां से बच నీకు निकला ఈ हूं, మాట చెప్పడానికి వచ్చాను అంటున్నాడు. आपको ये बात बताने के लिए आया ఈ हूं। రెండు విషయముల గురించి యోబు దుఃఖిస్తున్నాడు. ये दोनों विषय के को देखकर अय्यूब जो है वहां पर ఆయన బాధపడుతూ ఉన్నాడు. वो दुखी చాలా था, నష్టం కలిగింది. और बहुत सारी नष्ट उसे మూడో हुए। వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. तीसरा व्यक्ति दौड़ कर आता है, కల్దీలు వచ్చారట.
వచ్చారట, और वहां पर कल्दी के लोग వారు आए, వచ్చి దాడి చేశారట, वो लोगों ने आकर हमला किया ఒంటెలను తీసుకొని వెళ్ళిపోయారట, और वो सारे ऊंटों को उठाकर ले పని गए వారిని చంపేశారట. और काम करने वालों को मार నేను दिया। ఒక్కడిని मैं తప్పించుకున్నానంటున్నాడు. अकेला बचकर वहां से निकला हूं। 3 నష్టములు కలిగిపోయినవి. 3 नष्ट यहाँ पर हो गए। యోబు దుఃఖిస్తూ ఉన్నాడు. अय्यूब फिर दुखी था। ఇది జరుగుతూ ఉండగానే ये होते ही रहा था। 4వ వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. चौथा व्यक्ति दौड़कर आता है। అతడేమని చెప్తున్నాడంటే, वो क्या कहता है? అకస్మాత్తుగా सडनली वहां पर 4 దిశల నుండి और चारों दिशाओं में से బలమైనటువంటి గాలులు వచ్చినట్టున్నాడు. और बहुत ही बहुतायत रूप से हवा आ गई। నీ పెద్ద కుమారుడు ఉన్నటువంటి ఇల్లు, आपका जो बड़े बेटे का जो घर था నీ కుమారులు కుమార్తెలు ఉన్నటువంటి ఆ గృహము, और आपके बेटे बेटियों से भरा हुआ जो ఆ घर था భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. और वो जो भवन वहां पर गिर गया అది వారి మీద పడిపోయింది. और वो उसके ऊपर उनके నీ ऊपर गिर गया। పిల్లలందరూ కూడా చనిపోయారని आपके చెప్తున్నాడు. सारे बच्चे वहां पर मर गए। నీ కుమారులు కుమార్తెలు చనిపోయారని చెప్తున్నాడు. आपके बेटे बेटियां जो है मर गए। 4 నష్టములు 4 జరిగిపోతున్నాయి. नष्ट वहां पर हो गया। ఈ నష్టములన్నీ జరుగుతున్నప్పుడు और ये जो नष्ट यहाँ पर हो ఆయన रहे थे, కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్నారు? उनके बेटे बेटियां वहां पर क्या कर వారు रहे थे? తినుచున్నారు, वो वहां पर खा रहे थे ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నారు. और दाख मधु वहां पर पी रहे थे। దేవుని భయము లేనటువంటి వారు, परमेश्वर का भय नहीं था उनको దేవుని ఎరగనటువంటి వారు, और परमेश्वर के विषय में नहीं कुछ नहीं దేవునితో जानते थे। నడవనటువంటి సంతానం ఇది परमेश्वर के साथ नहीं चलने वाले संतान थे అకస్మాత్తుగా చనిపోయారు. और वो अचानक ही वो लोग मर गए। తన కలిగినటువంటి గొర్రెలన్నీ కూడా కాలిపోయినవి. और उनके पास जितने भेड़ थे वो सारे जल गए। ఆ గొర్రెల దగ్గర ఉన్నటువంటి పని వారందరూ చనిపోయారు. और वो वहां पर भेड़ के जो काम करने वाले लोग थे वो भी मर गए। ఒంటెలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. और सारे ऊंटों को वो लोग उठाकर लेके అక్కడ गए। పని చేసే వారిని చంపేశారు. वहां पर काम करने वालों को मार दिया। ఎద్దులను తీసుకొని వెళ్ళిపోయారు. बैलों को लेकर चले गए, గాడిదలను తీసుకొని వెళ్ళిపోయారు. गधों को लेकर चले गए అక్కడ పని చేస్తున్న వారందరిని చంపేశారు. और वहां पर जो भी काम करने वाले थे उन्हें मार दिए। యోబు కుమారులు కుమార్తెలు కూడా और చనిపోయారు. अय्यूब के बेटे बेटियां भी मर गए। ఇవన్నీ జరిగినప్పుడు ये सारी चीजें जब యోబు हो रही వెళ్ళి थी, अय्यूब जाकर దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. परमेश्वर की आराधना करते हैं। ఇవన్నీ జరిగినప్పుడు ये सारे विषय जब घट रहे యోబు थे, వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాడు. अय्यूब जाकर परमेश्वर से ఇవన్నీ జరిగినప్పుడు ये सब सारी चीजें जब हो रही थी దేవుని ఆరాధించినటువంటి మనుషులలో और परमेश्वर की आराधना करने वाले मनुष्य में చాలా తక్కువ మంది కనిపిస్తూ बहुत ఉన్నారు. सारे कम लोग दिखाई देते हैं। అందులో ఒకడు అపొస్తలుడైనటువంటి పౌలు కనిపిస్తున్నాడు. उनमें से एक प्रेरित पौल दिखाई देता है। ఆయన అంటాడు, మరణం వచ్చినా కూడా నేను దేవుని విడిచిపెట్టను అంటాడు. वो कहते हैं जब मृत्यु मेरे सामने आएगी फिर भी मैं परमेश्वर को ఖడ్గం नहीं వచ్చినా छोड़ूंगा। కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను దూరం చేయలేరు అంటాడు. हथियार जब मेरे सामने आएगा तो भी परमेश्वर का प्रेम मुझसे दूर नहीं పేతురు होगा। జైల్లోకి వెళ్ళాడు, అయినా కూడా ఆయన భయపడలేదు, దేవుని నుంచి దూరం కాలేదు. पतरस जब है उसे जेल में बंद कर दिया तभी वो वहां पर घबराए नहीं। యోహాను యాకోబులు కూడా జైలుకి వెళ్ళారు, కానీ వారు దేవుని నుంచి దూరం కాలేదు. यूहन्ना और याकूब भी जेल में गए लेकिन वो घबराए नहीं। వారు జైల్లో ఉండి కూడా దేవుని ఆరాధించారు. वो जेल में रहकर भी परमेश्वर की आराधना की। పౌలు శీలలు జైల్లో ఉండి కూడా దేవుని ఆరాధించారు. पौलुस और सिलास भी जब जेल में था वो परमेश्वर की आराधना పౌలు की। శీలలు కూడా దేవుని ఆరాధించారు. पौलुस और सिलास जब जेल में थे वो परमेश्वर की आराधना कर యోహాను रहे थे। పద్మసు దీపంలో పడవేయబడినప్పుడు అక్కడ కూడా ఆయన దేవుని ఆరాధించాడు. यूहन्ना जब पटमस की टापू में गिरा गया तब परमेश्वर की आराधना की है। వీరందరి దగ్గర ये सारे लोगों के पास మిగిలినవి చాలా విషయములు ఉన్నాయి. और बाकी सारे चीजें थे, ఏమి నష్టము కాలేదు. कुछ नष्ट नहीं हुआ। వీరు జైలుకి వెళ్ళారు, ये लोग सिर्फ जेल गए थे, వీరిని కొట్టారు, इन्हें मारे गए, వీరిని బెదిరించారు, इन्हें घबराया गया, చంపేస్తామని చెప్పారు. मार दिए जाओगे करके కానీ बताया। యోబు విషయంకి వచ్చినట్లయితే लेकिन अय्यूब के विषय में देखते हैं ఆయనకున్నవన్నీ కూడా నాశనం అయిపోయాయి. उनके पास जो भी चीजें थे सब नष्ट हो गया। ఆయన కుమారులు కుమార్తెలు చనిపోయారు. उनके बेटे बेटियां भी मर गए, ఆస్తి మొత్తము కూడా నాశనం అయిపోయింది. पूरी संपत्ति पूरी नष्ट हो गई। ఇవన్నీ జరిగినప్పుడు और ये सारी चीजें जब हो ఆయన रही थी వస్త్రములను చించివేశాడు, वो उन्होंने अपने कपड़ों को फाड़ ఆ दिया, వస్త్రములను పడవేశాడు. वो कपड़े को गिरा दिया, ఆయన గోనె పట్ట ధరించుకున్నాడు, वो उन्होंने एक गोनी को ओढ़ लिया, ఆయన గుండు చేసుకున్నాడు, उन्होंने अपने सर के बाल निकाल ఆ दिए, బయట మైదానములకు వెళ్ళి वो కూర్చున్నాడు, बाहर मैदान में जाकर बैठ गए ఆ యొక్క బూడిదను తన మీద వేసుకున్నాడు, और वो वहां पर जो राख है वो अपने ऊपर डाल ఆ दिया, మట్టిని తన మీద वो వేసుకున్నాడు, मिट्टी को अपने ऊपर डाल दिया విలాపములో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, और वो विलाप में होकर परमेश्वर की आराधना कर ఆ रहा था దేవుని ఆరాధిస్తున్నాడు, और परमेश्वर की ఆ आराधना कर रहा था। దుఃఖములో దేవుని ఆరాధిస్తున్నాడు, वही उसी दुख में परमेश्वर ఆ की आराधना कर रहा కష్టములో था, దేవుని वो ఆరాధిస్తున్నాడు, कष्ट में परमेश्वर की आराधना ఆ कर रहा था, నష్టములో దేవుని ఆరాధిస్తున్నాడు, वो नष्ट में परमेश्वर की आराधना कर रहा था, అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. और उनकी जो भी परिस्थिति है उसमें होकर परमेश्वर की आराधना అంత कर रहा था। నష్టములో, उतने नष्ट में भी అంత దుఃఖములో, और उतने दुख में भी అంత బాధలో, విచారములో కూడా और उतने कष्ट में भी దేవుని ఆరాధిస్తున్నాడు. वो परमेश्वर की ఆయన आराधना कर रहा था। ఏమంటున్నాడంటే, वो क्या कहते थे? నేను దిగంబరిగా వచ్చాను, मैं दिगंबर रूप में आया నేను हूं దిగంబరిగానే और వెళ్ళిపోతాను मैं అంటున్నాడు. दिगंबरता में ही चले जाऊंगा। నేను వచ్చినప్పుడు मैं जब आया था ఆ దేవుని కృప వల్లనే వచ్చాను, वो उस परमेश्वर की कृपा के నేను अनुसार आया हूं। వెళ్ళేటప్పుడు मैं जब जाऊंगा ఆ దేవుని ముగింపు రాసినప్పుడు నేను और వెళ్ళిపోతాను. परमेश्वर वहां पर जो समाप्त करके लिखा है वो तो वैसे चले నా जाऊंगा। యొక్క ముగింపును రాస్తున్నాడు దేవుడు. मेरी जो समाप्ति है वो परमेश्वर लिखते ప్రతి हैं। మనిషి యొక్క ముగింపును దేవుడు हर రాస్తున్నాడు. एक व्यक्ति का जो समाप्ति है परमेश्वर लिखता है। ఆరంభం రాసేవాడు ఆయనే, वो आरंभ भी लिखने वाला
वाला वही है ముగింపు రాసేవాడు కూడా और ఆయనే, समाप्ति भी लिखने वाला वही పంపించిన है, వాడు ఆయనే, भेजने वाला भी वही है పిలిచిన వాడు కూడా ఆయనే, और बुलाने वाला भी वही है ఇచ్చిన వాడు ఆయనే, और देने वाला वही है తీసుకున్నవాడు కూడా ఆయనే. और लेने वाला भी वही है। కాబట్టి నేనెందుకు దేవుణ్ణి దూషిస్తాను, इसलिए मैं क्यों परमेश्वर को द्वेष करूंगा నేనెందుకు దేవునికి దూరం అవుతాను, और मैं क्यों परमेश्वर से दूर होऊंगा నేనెందుకు దేవుణ్ణి శపిస్తాను, और मैं क्यों परमेश्वर को शापित నేను ఆ करूंगा। పని చేయను అంటున్నాడు. मैं ऐसा काम नहीं ఆ करूंगा। దేవునికి మహిమ కలుగును గాక उस అంటున్నాడు. परमेश्वर की महिमा होए ఆ దేవుడికే మహిమ కలుగును గాక और అంటున్నాడు. उसी परमेश्वर की महिमा होए ఏ करके దేవుడికి कहते हैं। మహిమ కలుగును గాక, और वो जिस परमेश्वर की महिमा हो ఏ దేవుడికి మహిమ కలుగును గాక, और किस परमेश्वर की ఆ महिमा हो సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక. और वो महान परमेश्वर की महिमा हो। ఆయన దేవుడు కాబట్టి ఆయనకి మహిమలు కలుగును గాక. वो परमेश्वर है इसलिए उनकी महिमा हो। ఆయన ఇస్తాడు కాబట్టి స్తుతించడం కాదు, वो देते हैं इसके लिए उनकी स्तुति ఆయన नहीं, ఇస్తాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పడం కాదు, वो सिर्फ वो देते हैं इसके लिए उनका ఆయన धन्यवाद नहीं कहते हैं। ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు కాదు. वो आशीर्वाद देते हैं इसके लिए वो परमेश्वर नहीं। నీకు అలాగ కండిషన్ మీద దేవుడు అయినట్లయితే, अगर इसी कंडीशन में वो आपके लिए परमेश्वर है, నువ్వు ఇచ్చేవాడిని నిన్ను ఆశీర్వదించేవాడిని మాత్రం నువ్వు వెతుక్కున్నావు, सिर्फ तू देने वाला और आपको आशीष देने वाले को ही నువ్వు ढूंढते దేవుడిని हैं, వెతుక్కోలేదు ఇప్పటి आप వరకు परमेश्वर కూడా. को ढूंढे नहीं हैं నీవు अब तक, ఇంకా నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. और आप अभी भी परमेश्वर से दूर ही हैं। ఇచ్చినా ఇవ్వకపోయినా, आपको देंगे अगर नहीं देंगे तो भी, ఇచ్చినది తీసేసుకున్నా కూడా, अगर दिया हुआ भी वापस ले लेते हैं, కలిగినవన్నీ నాశనం అయిపోయినా కూడా, जो आपने कमाया है वो ఆయన सब దేవుడే नाश, దేవుడిగానే ఉంటాడు. वो परमेश्वर और परमेश्वर ही అది रहेंगे। గ్రహించినటువంటి వ్యక్తి ఆయన సర్వోన్నత స్థలములలో పెట్టి ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఉంటాడు. इस बात का जो भी ग्रहण करते हैं उन्हें ऊंचे स्थान पर रखकर उनकी आराधना అలా करते हैं। కాని ఎడల अगर ऐसा ना ఆ हो, దేవుణ్ణి చిన్న స్థానంలో పెట్టి ఆయన ఆరాధిస్తూ वो ఉంటారు. परमेश्वर को छोटे स्थान में रखकर उनकी आराधना करते हैं। ఇవన్నీ జరుగుతూ ఉండగా ये सारी विषय जब हो रहे थे, అకస్మాత్తుగా वहां पर ఆయన अचानक ही శరీరములో నుండి కురుపులు పుట్టుకొని వస్తాయి. उनके शरीर में से छोटे छोटे फोड़ी बाहर आ रहे थे। ఇన్ని నష్టములు మనం చూసాము, इतने सारे नष्ट हमने देखा ఇన్ని నాశనములన్నీ కూడా మనం చూసాము. और इतने सारे नष्ट को हमने देखा। ఇప్పుడు ఆయన బూడిద వేసుకొని, उन्होंने अपने ऊपर राख को ఆ डालकर యొక్క మట్టిని వేసేసుకొని, और मिट्टी को अपने ऊपर ఆ डालकर బోడిగుండు చేసుకొని, उन्होंने सर के बाल को ఆ निकालकर, మట్టిలో కూర్చొని ఉన్నప్పుడు वो जब मिट्टी में बैठे थे, ఇక్కడ అకస్మాత్తుగా ఆయన శరీరంలో కురుపులు పుట్టుకొస్తున్నాయి. अचानक ही उनके शरीर में से छोटे छोटे అవి फोड़ी बाहर ఎక్కడికి వచ్చినాయట, निकले। वो जहां चाहिए वहां आ गए। ఎక్కడెక్కడ వస్తున్నాయట वो, అవి. वो कहां पर आते हैं ఆయనకు ప్రతి స్థలములో వచ్చేసాయి, और हर एक जगह पर वो आ गए ప్రతి స్థలములో और వచ్చేసాయి. शरीर पूरा आ गया। ఆయన పాదములు మొదలుకొని उनके पैर के नीचे के स्थल ఆయన को छोड़कर, తల వరకు కూడా वो వచ్చేసినాయి. पैर के नीचे के स्थल से वो గత सर के దినములలో ऊपर तक। నాకు ఒక కురుపు వచ్చింది, और ये पिछले बीते समय में मेरे लिए भी ఒకే ఒక బాయిల్ వచ్చింది एक నాకు. ही एक बॉयल आया था అది కొన్ని రోజులను బంధించి और కూర్చోబెట్టేసింది. कुछ दिन तक उसे मुझे बंधन నా करके రెండు కాళ్ళ మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క బాయిల్ वो दोनों पैरों के बीच में वो जो बॉयल आया అది था నన్ను నడవనియ్యలేదు. वो मुझे चलने नहीं दिया। నేను నడవడానికి సిగ్గుపడ్డాను, मैं चलने के लिए शर्मा रहा था, నేను బయటికి రాలేదు, मैं बाहर नहीं निकल रहा था ఎందుకంటే నా నడక మారిపోయింది. और मेरा चलने का जो నా నడక చూసిన వాడు ఏమనుకుంటాడు, मेरा चलन देखने वाला क्या सोचता था, నన్ను చూసిన వాడు ఏమనుకుంటాడు, मुझे देखने वाले क्या నాకు कहते थे అవమానం కలిగింది, और मुझे अपमानित నాకు होने लगा, సిగ్గు కలిగినది. मुझे शर्म కానీ आने लगा। యోబును చూసినప్పుడు लेकिन अय्यूब को जब देखते ఆయన हैं, శరీరములో उनके शरीर में ఎక్కడ కూడా ఖాళీ లేకుండా कहीं पर भी कुछ जगह नहीं था అరి పాదం మొదలుకొని और पैर के पाम में भी ఆ యొక్క నడినెత్తి వరకు और सर के बीच तक కురుపులతోటి ये నిండిపోయింది. पूरे बॉयल से भर गए। ఇవన్నీ ఎప్పుడు జరిగినవి? ये कब ఆయన हुआ? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా జరుగుతుంది. जब वो परमेश्वर की आराधना कर रहे थे ఆయన तब हुआ। దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా జరుగుతుంది. जब परमेश्वर की महिमा कर रहे थे तब ఇవి हुआ। చూచినటువంటి ప్రజలు ఏమన్నారు, ये देखने वाले लोग क्या ఇతడు कहते हैं, శాపగ్రస్తుడు, ये जो है शापित व्यक्ति है ఇతడు శాపగ్రస్తుడు. और ये व्यक्ति शापित है। ఆయన శాపగ్రస్తుడు కాబట్టి, वो शापित है ఆయన इसीलिए, పాపి కాబట్టి वो पापी है इसके ఆయనకి लिए, ఇంత నష్టం కలిగింది అంటున్నాడు. उनके इसलिए उसे इतना नष्ट हुआ, ఆయనకి శరీరం కూడా పోయింది అంటున్నాడు. इसके लिए उनका शरीर भी नाश हो ఆయన गया, ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది उनके అంటున్నాడు. जितनी सेहत थी वो गिर అందరూ गई। ఆయన ద్వేషిస్తూ మొదలు పెట్టారు. सभी लोग ने उसका द्वेष करना ఒక शुरू किया। వ్యక్తికి ఇటువంటి నష్టం కలిగినప్పుడు एक व्यक्ति को जब इस प्रकार की नष्ट आता సహజంగా है మనమందరం పలికేటువంటి మాట, और साधारण रूप से हम जो बात कहते నువ్వేదో हैं పాపము చేసావు, कि आपने कुछ पाप నీ किया होगा, మీదేదో శాపం ఉన్నది, आपके ऊपर कुछ शाप నీ है, మీదేదో గండం ఉన్నది, आपके ऊपर कोई खंड है ఏదో ఒక కారణం ఉన్నది, और आपके ऊपर कुछ तो ఏదో कारण होगा, దోషం ఉన్నది. कुछ तो दोष ఆ होगा, దోషం పోగొట్టాలి, वो दोष को ఆ हटाना పాపం होगा, పోగొట్టాలి, वो पाप को ఆ हटाना శాపం होगा, పోగొట్టాలి. वो शाप को हटाना దాని होगा। కొరకు నువ్వేం చేయాలి? उसके लिए आपको 7 क्या రోజులు करना है? ఉపవాసం చెయ్యి, 7 दिन उपवास 21 రోజులు ఉపవాసం చెయ్యి, 21 दिन की उपवास 40 రోజులు करो, ఉపవాసం वो చెయ్యి, 40 दिन की उपवास నువ్వు कीजिए, పొద్దునిది చెయ్యి, वो सुबह के ये నువ్వు समय ये సాయంకాలం करना, ఇది చెయ్యి, शाम के समय ये నువ్వు करना, ఇక్కడికి పో, आप यहाँ నువ్వు पर అక్కడికి जाइए, వెళ్ళు, आप वहाँ जाइए, మనుషులందరూ కలిసి मनुष्य सारे लोग వారి మీద मिलकर ఉన్నటువంటి పాపములు శాపములు తుడిచిపెడతాం ప్రయత్నం और చేస్తారు. उनके ऊपर जो पाप और शाप थे उसे मिटाने का యోబు प्रयास విషయం करा। చూసినట్లయితే अय्यूब का विषय ఆ जब देख रहे हैं గ్రంథము రాయటం మొదలు పెట్టినప్పుడు और जब वो ग्रंथ लिखना ఆ शुरू మొదటి किया, లేఖనము రాస్తూ ఉండగా पहली लेख जब लिखना మొదటి शुरू किया, అధ్యాయం మొదటి వచనంలో మనకు కనిపిస్తున్నది पहले अध्याय के पहले ఆయన वचन में నీతిమంతుడు देखते हैं అన్నట్టు कि वो కనిపిస్తుంది. धार्मिक व्यक्ति के रूप ఆ में యొక్క दिखाया जाता है। ఆ దేవుడికి అపవాదికి మధ్యలో సంభాషణ జరుగుతున్నది. और परमेश्वर और शैतान के बीच में जो वहां पर बात యోబు होती है, గొప్ప
గొప్పవాడని దేవుడు చెప్తున్నాడు. परमेश्वर कहता है कि अय्यूब जो है యోబు महान है, నీతిమంతుడని చెప్తున్నాడు. अय्यूब धार्मिक है, యోబు నా నుంచి ఇప్పుడు కూడా దూరం కాడని చెప్తున్నాడు. अय्यूब जो है मुझसे कभी अलग नहीं యోబు होगा, నన్ను ప్రేమిస్తూ ఉంటాడని अय्यूब చెప్తున్నాడు. जो है मुझसे प्रेम रखता యోబు है, నన్ను ఆరాధిస్తూనే ఉంటాడని अय्यूब చెప్తున్నాడు. जो है मुझे मेरी आराधना అపవాది करता है। అడుగుతున్నాడు, शैतान कहता है అన్ని తీసేసినా కూడా ఆరాధిస్తాడా? क्या सारी चीजें हटा दूंगा तो भी అన్ని आराधना करेगा, నాశనం చేసినా కూడా ఆరాధిస్తాడా? क्या सब चीजें नाश कर दूंगा तो भी ఆయన आराधना బాధ करेगा, పెట్టినా కూడా ఆరాధిస్తాడా? क्या उसे कष्ट देंगे तो भी आराधना ఆయన करेगा, ఏడ్పించినా కూడా ఆరాధిస్తాడా? क्या उसे रुलाएंगे तो भी ఆయన आराधना करेगा, సంతానం చంపినా కూడా ఆరాధిస్తాడా? क्या उसके संतान को ఆయన मार देंगे ఆస్తి तो भी నష్టం आशा జరిగినా करेगा, కూడా ఆరాధిస్తాడా? संपत्ति की नाश होने నీకు के लिए आशा తోడుగానే करेगा, ఉంటాడా? क्या आपके साथ ही నీతో रहेंगे, పాటే ఉంటాడా? आपके साथ ही నిన్నే रहेंगे, వెంబడిస్తూ क्या ఉంటాడా? आपके पीछे ही నిన్ను चलेगा, శపించడా? क्या आपको शाप नहीं నిన్ను देंगे, ఎప్పుడు కూడా చెడ్డ మాటలు क्या మాట్లాడడా? आपके विषय में बुरी बातें నీకు नहीं करेंगे, విరోధంగా వెళ్ళడా? आपके विरोध में नहीं దేవుడు जाएगा। అంటున్నాడు, परमेश्वर कहते हैं ఎన్ని చేస్తున్నా కూడా कितना भी क्यों ना करे, యోబు నా నుండి దూరం కాడంటున్నాడు. अय्यूब मुझसे दूर नहीं होगा, నేను పరీక్ష చేస్తానంటున్నాడు. मैं परीक्षा रखूंगा। అప్పుడు అపవాది పరీక్ష చేస్తున్నాడు. तब जो शैतान है उसे परीक्षा में ఇది लेकर जाता శాపం వల్ల వచ్చినటువంటి నష్టము కాదు, है, ये शाप के रूप में आया हुआ नष्ट नहीं है, ఏదో దోషం వల్ల ఏదో పాపం వల్ల వచ్చినటువంటి నష్టము కాదు. या फिर कोई दोष कोई पाप के विषय में आया हुआ नष्ट नहीं है, అతను పరీక్ష చేయడానికి వచ్చినటువంటి కష్టములు ఇవి. उनकी परीक्षा लेने के लिए दिया हुआ कष्ट है। ఈ కష్టములు అనుభవిస్తున్నటువంటి యోబు ये कष्ट को जब वो अनुभव करने वाला ఆయన अय्यूब जो है, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా वो परमेश्वर की आराधना जब कर ప్రజలందరూ रहे थे, ఏమంటున్నారంటే, सारे लोग क्या कह रहे ఇతడు थे, శాపగ్రస్తుడు, ये एक शापित व्यक्ति ఈయన है, దగ్గర ఉన్నట్లయితే इनके पास ఆ रहेंगे శాపం మన మీద కూడా वो వస్తుంది, शाप जो है हमारे ఆ ऊपर आ పాపం जाएगा, మన మీద కూడా वो వస్తుంది. पाप हमारे ऊपर आ जाएगा। అందుకని इसलिए మొట్టమొదటిగా सबसे ఆయన భార్య ఆయన చనిపోమని సలహా ఇచ్చింది. उनकी पत्नी ने उसे मर जाने का सलाह दिया। నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? क्या आप अभी भी जीवित हो, ఇంకా దేవుడు 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 అని పిలుస్తున్నావా? अभी भी परमेश्वर परमेश्वर करके बुला रहे हो, ఇంకా ఆయన వెనకాల నడుస్తూ ఉన్నావా? और भी उनके पीछे चल रहे हो, చనిపో నువ్వు. आप मर जाओ। ఎలా చనిపోమంటుంది? कैसा मर जाओ करके कहते हैं? దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్తున్నా. परमेश्वर को द्वेष करके आप मर जाओ करके నువ్వు उनकी- ఆత్మహత్య చేసుకో, आप या तो आत्महत्या कर लो, లేదా దేవుణ్ణి దూషించు, మరణం నీ దగ్గరికి వచ్చేస్తుందంట. नहीं तो परमेश्वर का देश करो तो मृत्यु आपके पास आ ఎంతసేపు जाएगी। ఇలా కూర్చుంటావు నువ్వు? कितने समय तक ऐसे बैठे रहोगे? ఒక్కసారి చూడు, एक बार నీ देखिए కారణం ఏమైపోయింది? आपके कारण से क्या हुआ, నీ కారణంగానే ఏమైందో చూడు ఒకసారి. आपके कारण से ही क्या हुआ देखो, నా కారణంగా కాదు. मेरे कारण नहीं, నేను ఆరోగ్యంగా ఉన్నాను, मैं तंदुरुस्त हूँ, నేను బలంగానే ఉన్నాను, मैं बलवान నేను हूँ, చనిపోలేదు. मैं मर नहीं गया। యోబు భార్య ఆరోగ్యంగా ఉన్నది, ये अय्यूब की जो पत्नी थी वो तंदुरुस्त ఆమె थी, సజీవంగానే ఉన్నది, वो जीवित थी, ఆమెకేమి కాలేదు. उनको कुछ नहीं हुआ। ఏమైంది? ये क्या हुआ, వారిద్దరు కలిగిన సంతానం చనిపోయారు. उनके वो दोनों के साथ जो संतान हुई थी वो मर गई, వారిద్దరు కలిగిన ఆస్తి మొత్తం కూడా उन నష్టమైపోయింది. दोनों का जो संपत्ति था वो नष्ट हो गया। ఇప్పుడు యోబు భార్య అంటుంది, अब अय्यूब की पत्नी कहते हैं నీవు దేవుణ్ణి అనుసరించి నడిచావు, आप परमेश्वर के पीछे होकर चल ఇప్పుడు रहे थे, దూషించి చనిపో అని अब చెప్తాను. उनका द्वेष करके मर जाओ, నేను నీ దగ్గర ఉండను, मैं आपके पास नहीं నేను रहूंगी, వెళ్ళిపోతానని मैं చెప్పాను. चले जाऊंगी। యోబు భార్య వెళ్ళిపోయింది, अय्यूब की पत्नी चली गई ఆయన సహోదరులు అందరూ కూడా వెళ్ళిపోయారు. और उनके भाई बहन जितने भी थे वो चले गए, ఆయన ఇరుగు పొరుగు వారందరూ కూడా ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు. वो आजू बाजू जो लोग रहते थे वो वहां पर जगह खाली యోబు करके ఇప్పుడు चले गए। ఒక్కడే మిగిలిపోయాడు. अय्यूब जो है वो अकेला बच गया ఆయనతో కనీసం ఓదార్చడానికి ఎవరు లేరు. और उसे सराहना देने के लिए भी कोई नहीं था, ఒక్కరు కూడా వచ్చి ఆయన కన్నీరు తొడడానికి లేరు. और कोई भी आकर उसके आंसू नहीं पहुंच रहे थे, ఆయనకి బాగా దురద పుడుతూ ఉన్నది, और उन्हें बहुत ही खुजली हो रही थी, ఎవరు కూడా వచ్చి సహాయం చేయటం లేదు. कोई भी आकर उसे सहायता नहीं कर ఆ रहा था। మండుచున్నటువంటి ఎండలో కూర్చొని ఉన్నాడు ఆయన, वो बहुत ही धूप में वो बैठा था, ఆ బూడిదలో కూర్చొని ఉన్నాడు ఆయన, वो राख में बैठा था, ఆ యొక్క మట్టిని పేసుకుని కూర్చొని ఉన్నాడు वो ఆయన. मिट्टी को अपने ऊपर डालकर बैठा था, ఒక్కరు కూడా మాట్లాడటం లేదు ఆయన, कोई भी उससे बात नहीं कर ఒక్కరు रहा, కూడా డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళటం లేదు, कोई भी उसे डॉक्टर के पास नहीं लेके ఒక్క जा रहा, డాక్టర్ కూడా ముందుకు రావటం లేదు, एक डॉक्टर भी उसके पास नहीं आ रहा ఎవరు కూడా వచ్చి సహాయం చేయటం లేదు. कोई भी आकर उसे सहायता नहीं कर సహాయ रहा, స్థితిలో పడిపోయి वो ఉన్నాడు. बिना सहायता के वहां पर అందరూ बैठा था। ఏమనుకుంటున్నారు? सब लोग क्या कह रहे ఇది हैं, పాపము కారణంగా శాపం కారణంగా వచ్చింది ये అనుకుంటున్నారు. पाप के विषय में और शाप के विषय में आया యోబు हुआ। నాశనం చేసినటువంటి శాపము ये अय्यूब को जिसने नाश किया वो जो మమ్మల్ని शाप కూడా है, నాశనం చేస్తుంది. वो शाप हमारा भी नाश कर అందుకని देगा, వారు దూరంగా వెళ్ళిపోయారు. इसलिए वो लोग दूर चले गए। యోబు దగ్గర ఇప్పుడు ఏమున్నదంటే अय्यूब के पास अभी क्या है, ఒక చిల్ల పెంకు మాత్రమే ఉన్నది, एक छोटा सा పత్తర్. पत्थर है बस, ఆ పెంకు తప్ప ఇంకేమీ లేదు. वो पत्थर के सिवा कुछ नहीं। అది ఎందుకు తీసుకున్నాడు ఆయన? वो उन्होंने क्यों रखा, అది దురద పుడుతూ ఉంటే ఆయన దాన్ని గోక్కోటానికి పెట్టుకున్నటువంటి ఆ యొక్క చిల్ల పెంకు అయి वो ఉన్నది. जब उसे खुजली होता था उसे खुजलाने के लिए वो पत्थर रखा था अपने पास, ఏమీ లేదు ఆయన దగ్గర. उनके पास कुछ भी नहीं था ఎవ్వరు కూడా లేరు. और कोई नहीं थे, ఈ ఇరుగు పొరుగున్నటువంటి వారు ఎవ్వరు కూడా కనిపించడం లేదు. वो उनके आजू बाजू रहने वाले कोई भी लोग दिखाई नहीं కానీ देते, తనకు నిజంగా కొంతమంది స్నేహితులు ఉన్నారు. लेकिन वाकई में उनके सच्चे मित्र कोई लोग कुछ लोग మనుషులను थे। ఎవరైతే అందరు విడిచి వెళ్ళిపోయినా కూడా जब मनुष्य को सभी लोग छोड़कर चले जाते ఒక हैं స్నేహితుడు నిజంగా వస్తాడట. और एक मित्र जो है वाकई में उसके पास आएंगे, స్నేహితుడైన వాడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడట. और जो भी मित्र होता है वो कभी छोड़ता नहीं है, నిజమైనటువంటి స్నేహితుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడట. और सच्चा मित्र जो है वो कभी नहीं छोड़ता। అందుకనే इसलिए దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు परमेश्वर अब्राहम के पास जब आए ఒక थे, స్నేహితుడిగా భావించి ఆయనతో మాట్లాడుతున్నాడు. एक मित्र के रूप में उन्हें
देखकर उनसे बात करते हैं, నేను నీకు స్నేహితుడిగా వస్తున్నానని मैं చెప్తున్నాడు. आपके मित्र के रूप में నేను నీతో आता हूँ, మాట్లాడడానికి मैं వచ్చానంటున్నాడు. आपसे बात करने के लिए ఎందుకు आया हूँ। మాట్లాడుతున్నాడు? और किस लिए बात कर ఎందుకు रहा हूँ? స్నేహితుడిగా వచ్చాడంటే क्यों वो मित्र के रूप में కొన్ని आया है? రోజుల తర్వాత ఆయన దుఃఖపడబోతున్నాడు. क्योंकि कुछ समय के बाद वो दुख ही होने वाला ఎందుకు है। ఆ దుఃఖము? क्यों किस किस बात का दुख ఆ था? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతున్నాయి. और वो दोनों जो शहर था वो नष्ट होने वाला అందరూ था, చనిపోబోతున్నారు. और सभी लोग नष्ट होने वाले थे। యోబు అబ్రహాము లోతు గురించి బాధపడుతూ ఉంటాడు. अब्राहम जो है लोत के विषय में वो दुखी होता ఆయన है, కుటుంబం అక్కడే ఉన్నది. और उसका परिवार वही था। అందుకు దేవుడు ఒక స్నేహితుడిగా ఆయన దగ్గరికి వస్తున్నాడు. इसलिए परमेश्वर एक मित्र के रूप में उनके पास యేసు आता है। ప్రభు కూడా అంటున్నాడు, यीशु मसीह भी कहते हैं, ఒక మిత్రుడు మరొక మిత్రుడి కొరకు ప్రాణం పెడతాడు అంటున్నాడు. एक मित्र जो है दूसरे मित्र के लिए अपने प्राण को रखता ఆ है। ప్రాణం పెట్టినటువంటి వాడికంటే గొప్ప మిత్రుడు ఇంకొకడు ఉండు అంటున్నాడు. वो प्राण रखने वाला मित्र से और महान मित्र कोई नहीं हो सकता। యోబుకి ఎవరు లేరు ఇప్పుడు, अय्यूब के पास कोई नहीं, కుటుంబీకులు ఎవరు కూడా లేరు. उनके परिवार वाले कोई తన नहीं, భార్య కూడా తనతో పాటు లేదు. और उनकी पत्नी भी उनके साथ తనను नहीं, అర్థం చేసుకునేవారు లేరు. उनको समझने वाला भी कोई తనను नहीं, ఓదార్చేవారు లేరు. और उनको सांत्वना देने वाला भी తనతో कोई नहीं, మాట్లాడేవారు ఎవరు కూడా లేరు. उनसे बात करने वाला कोई అప్పుడు नहीं। దూర ప్రదేశం నుంచి सब दूर देश से ఈ యొక్క సమాచారం విని और ये समाचार को सुनकर పరిగెట్టుకుంటూ నలుగురు స్నేహితులు వస్తున్నారు. और दौड़कर 4 मित्र उनके पास आए, ముగ్గురు స్నేహితులు అయితే వెంటనే వచ్చేసారు. और 3 मित्र जो है वो तुरंत ही ఒక उनके पास స్నేహితుడు पहुंचे, మరల కొంతకాలం తర్వాత వస్తున్నాడు. और एक चौथा मित्र था वो कुछ समय के ఈ बाद आता है। స్నేహితులు పరిగెట్టుకుంటూ వచ్చేసారు. उनके मित्र जो है दौड़ दौड़ कर आते ఆ हैं। మిత్రుడిని చూసినప్పుడు जब उन्होंने अपने मित्रों को देखा, వీరి నోట్ల నుంచి మాట బయటికి రాలేదు. और इनके मुंह के अंदर से कोई शब्द बाहर नहीं అతను निकला, గుర్తుపట్టలేదు అసలు. और उन्होंने उसे पहचाना नहीं, అంత గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. और उतना बिना पहचान की स्थिति में वो बदल गया అంత था, రోగంతో మారిపోయాడు. ఆయన. उतने रोगी के रूप में वो बदल चुका అతని था, శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినది. उनका पूरा शरीर पूरा वो बॉयल से भर चुका था। మహారాజులాగా జీవించేటువంటి ఆ వ్యక్తి और महाराज के समान जीने वाला वो ఆయన व्यक्ति వీధులలో వెళ్తూ ఉంటే जब वो गलियों में से गुजर रहे थे, అందరూ లేచి నిలబడేవారు. और सभी लोग उठकर खड़े होते थे, అందరూ కూడా వంగి ప్రణామం और చేసేవారు. सभी लोग झुककर उसे प्रणाम करते थे। అటువంటి వారందరూ కూడా ఆయన్ని ద్వేషించి దూరం వెళ్ళిపోయారు. ऐसे सभी लोग उसे द्वेष कर वो दूर चले ఆయన गए, కలిగినటువంటి పేరు కూడా వెళ్ళిపోయింది. उनके नाम जो वहां पर फैला हुआ था वो नाम भी चला ఆయన गया, కలిగినటువంటి సంపదాస్తులన్నీ కూడా పోయాయి. और उनके नाम से जितने भी संपत्ति जुड़ी थी सारी चीज निकल ఇప్పుడు गए, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో యోబు కనిపిస్తున్నాడు. और बिना पहचान की स्थिति में अय्यूब वहां पर दिखाई देते हैं। ఇప్పుడు ఇక్కడికి ఈ స్నేహితులు వచ్చారు. अभी यहाँ पर उनके मित्र आते हैं, వారు అక్కడే కూర్చుండిపోయారు. वो वहीं पर बैठ गए, చూశారు వారిని, वो उनको देखे మాట్లాడటం లేదు. और उनसे कोई बात नहीं कर रहा। 7 రోజులు గడిచిపోయాయి. 7 दिन बीत गए, 7 రోజులు గడిచిపోయాయి. 7 दिन बीत गए, 7 రోజులు और గడిచిపోయాయి. 7 दिन बीत गए, 7 రోజుల తర్వాత और 7 दिनों के बाद అతడు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. और उन्होंने मुंह खोलकर बोलना शुरू किया, అతను నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు और जब वो मुंह खोलकर बात कर रहा దేవుడి था, గురించి మాట్లాడాడు, परमेश्वर के विषय में बात किया, విశ్వాసం గురించి మాట్లాడాడు, विश्वास के विषय में बात किया, నిరీక్షణ గురించి మాట్లాడాడు, आशा के विषय में बात మరొక किया, దాని గురించి మాట్లాడాడు. और किसी के विषय में बात 42 देखते हैं। అధ్యాయం మనం ये చూసినట్లయితే पूरा 42 अध्याय में हम ఆయన लोग देखते हैं, మాట్లాడుతున్నది वो किस विषय में बात कर దేవుడి रहे हैं? గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. परमेश्वर के विषय में ही बात దేవుడి कर रहे గురించి हैं, మాత్రమే और सिर्फ और మాట్లాడుతున్నాడు. सिर्फ परमेश्वर के తన विषय में बात कर స్నేహితులతో रहे हैं। మాట్లాడినా కూడా जब मित्रों से बात करते దేవుడి हैं, గురించే మాట్లాడాడు. परमेश्वर के विषय में बात करते తనతో हैं, మాట్లాడుకున్నా కూడా वो अपने आप से जब बात कर దేవుడి रहे थे, గురించే మాట్లాడాడు. परमेश्वर के विषय में बात దేవుడితో किया, మాట్లాడినప్పుడు కూడా परमेश्वर से जब ఆ बात कर रहे దేవుడి थे, గురించే और उसी మాట్లాడుతున్నాడు. परमेश्वर के विषय में बात ఆయనని किया, సర్వోన్నత స్థలములలో और కూర్చోబెడుతున్నాడు. उनसे ऊंचे स्थान पर उन्होंने बिठाए ఆయనకి रखा, కావాల్సిన ఇవ్వాల్సినటువంటి మహిమను ఆయన ఇస్తున్నాడు. उनको जितनी महिमा और देनी थी उतने दे रहे ఆయన थे, ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తున్నాడు जितना ఆయన. आदर उन्हें करना था उतना कर रहे थे, ఆయన ఎంత హెచ్చించాలో అంతగా और హెచ్చిస్తున్నాడు जितना ఆయన. ऊंचा उसे उठाना था उतना उठा रहे తన थे, నిరీక్షణను और अपनी आशा తన को, విశ్వాసమును अपने विश्वास ఆయన को చావనివ్వలేదు. वो उसने मरने नहीं ఆయన दिया, చనిపోలేదు. वो मर नहीं गया, ఆయన విశ్వాసం చనిపోలేదు. उनका विश्वास नहीं ఆయన मरा, నిరీక్షణ కూడా उनकी చనిపోలేదు. आशा भी नहीं ఆ मरी, దేవుడితో పాటే ఉన్నాడు. वो परमेश्वर के ఆ साथ ही था, దేవునితో పాటు నడుస్తూ और ఉన్నాడు. उस परमेश्वर के साथ ही ఎందుకు चल ఇది रहा था। చేస్తున్నాడంటే वो ऐसा काम क्यों कर रहे ఆయనకు थे? ఒక ఆశ ఉన్నది. क्योंकि उनके अंदर एक आशा थी। ఏమిటంటే అది वो आशा क्या थी? ముందు ఇంకొక మంచి దినం ఉన్నది. आने वाला समय में अच्छे दिन है, మంచి దినం ఒకటి ఉన్నది. और अच्छा दिन एक है, దాటిపోతుంది. ये गुजर जाएगा। ఎలాగైతే వచ్చిందో जैसे आया था అలాగే వెళ్ళిపోతుంది. वैसे ही चले जाएगा, ఎలాగైతే రోగం వచ్చిందో जैसे रोग आए थे అలాగే వెళ్ళిపోతుంది. वैसे चली जाएगी, ఎలాగైతే నష్టం వచ్చిందో जैसे नष्ट आई थी అలాగే లాభం కూడా వస్తది. वैसे ही लाभ भी నేను आएगा। పోగొట్టుకున్నవన్నీ మరలా నాకు వస్తాయి. मैं जो भी खोया हूँ वो फिर से मुझे నేను मिल जाएगा। సజీవంగా ఉన్నట్లయితే अगर मैं जीवित रहूंगा, నేను సజీవంగా ఉన్నట్లయితే अगर मैं जीवित ఈ रहूंगा, స్నేహితులు ఇచ్చినటువంటి సలహా కూడా ये मित्रों ने जो सलाह दी నీవు थी, సజీవంగా ఉండటానికి ప్రార్థన చేయన్నారు. तो आप जीवित रहने के लिए प्रार्थना నీవు कीजिए, సజీవంగా ఉండడానికి ప్రార్థన చేయి. जीवित रहने के लिए प्रार्थना कीजिए। ఒకవేళ ఏమైనా పాపములు ఒప్పుకోవాల్సి వస్తే अगर कोई पाप को आपको ఆ దేవుడి अस्वीकार దగ్గరికి करना వెళ్ళి पड़े, ఒప్పుకో. उस परमेश्वर के जाप దేవుడు को నిన్ను स्वीकार कीजिए। సజీవంగా ఉంచుతాడు. परमेश्वर आपको जीवित నీ रखेंगे, ఆరోగ్యానికి మరలా తిరిగి ఇస్తాడు. आपके जो तंदुरुस्ती को फिर నీవు से देंगे, బాగుపడతావు. आप फिर से మరలా తిరిగి ముందున్నటువంటి స్థానంకి వెళ్ళిపోతావు. फिर से आप पहले वाले स्थान में चले जाओगे। యోబు భార్య అయితే ఇది నమ్మలేదు. अय्यूब की पत्नी ने ये नहीं ఆమె विश्वास తన किया, దారి చూసుకొని ఆమె వెళ్ళిపోయింది. वो अपने रास्ता देखकर वो मार्ग पर चली యోబు गई। సంతానం ఎన్నడూ కూడా దేవుని బాటలు నడవలేదు. अय्यूब का संतान कभी भी परमेश्वर के रास्ते में नहीं యోబు चले। యొక్క అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు కూడా దేవుడిని నమ్మలేదు.
अय्यूब के जो भाई बहन हैं, जो भी लोग हैं, परमेश्वर के ऊपर विश्वास नहीं ఎవరు किया। నమ్మారు అని అంటే किसने उनके ऊपर विश्वास కేవలం किया? యోబు ఒక్కడే నమ్మాడు. सिर्फ और सिर्फ अय्यूब ही परमेश्वर के యోబు ऊपर विश्वास करता। ఒక్కడే దేవుణ్ణి నమ్మాడు. अय्यूब ही परमेश्वर के ऊपर विश्वास किया। అబ్రహాము ఒక్కడే దేవుణ్ణి నమ్మి ముందుకు వచ్చాడు. अब्राहम सिर्फ एक ही व्यक्ति था जो परमेश्वर को विश्वास करके आगे ఆయన बढ़ा, ఆయన తండ్రి నమ్మలేదు. और उन्होंने उनके पिता ने जो ఆయన विश्वास కుటుంబంలో नहीं किया, ఉన్నటువంటి ఎవరు కూడా నమ్మలేదు. उनके परिवार में जो भी लोग थे उन्होंने विश्वास नहीं किया, ఎవరు కూడా నమ్మలేదు. किसी ने भी विश्वास नहीं కేవలం किया। అబ్రహాం ఒక్కడే నమ్మి ముందుకు వెళ్తూ ఉన్నాడు. सिर्फ अब्राहम एक ही जो है विश्वास करके आगे बढ़ते యోబు हैं। నిరీక్షణతోటి ముందుకు వెళ్తున్నాడు. अय्यूब जो है आशा से आगे बढ़ते हैं। ఏమిటా నిరీక్షణ? वो आशा क्या है? మరలా తిరిగి మునుపటి దినములో ఆయనకి వస్తాయని చెప్పేసి అంటున్నాడు. फिर से लौट कर पहले वाले दिन उनके पास आ जाएंगे। దేవుని దగ్గర క్షమాపణ కూడా కోరుకుంటున్నాడు. परमेश्वर के सामने वो अपनी क्षमापण को దేవుడు स्वीकार- అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर उनसे बात करते हैं। ఇన్ని కష్టములు వచ్చినా, इतने कष्ट आए हैं ఇన్ని శ్రమలు కలిగినా కూడా और इतने कष्ट आए तो भी దేవుని వైపు నుండి కానీ, परमेश्वर की ओर से విశ్వాసం మీద నుండి కానీ, और विश्वास के ऊपर से నిరీక్షణ మీద నుండి కానీ और आशा के ऊपर से ఆయన దృష్టి మరల్చలేదు. उनकी जो दृष्टि थी वो बदली नहीं। ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. वो वैसे ही देख रहे ఆయన थे। శారీరకముగా అయితే वो शारीरिक रूप से దేనికి పనికిరాడు. वो किसी भी काम नहीं आएगा। శారీరకంగా దేనికి పనికిరాడు. वो शारीरिक रूप से कोई काम के लिए అతని काम नहीं आएगा। శరీరం పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నది. और उनका जो शरीर है पूरी కానీ तरह से सड़ गया, మనస్సులో लेकिन उनके मन के अंदर నిరీక్షణ బలముగా ఉన్నది. और उन आशा जो है वो ताकत के रूप में है। ఆ నిరీక్షణలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. उसी आशा में वो आगे बढ़ते जा रहे हैं। దుఃఖములో ఎన్నడూ కూడా తప్పు మాట్లాడలేదు. वो दुखी समय में कभी उन्होंने गलत बात नहीं किया। నష్టములో ఎన్నడూ కూడా తప్పు మాట్లాడలేదు. नष्ट के समय में उन्हें कभी गलत बात नहीं किया। సంతానము చనిపోయినా కూడా తప్పుగా और మాట్లాడలేదు. संतान जब मर गए उसके सारे तभी भी कोई गलत बात భార్య नहीं किया। అతనిని విడిచి వెళ్ళిపోయినా కూడా అతడు తప్పుగా మాట్లాడలేదు. और उनकी पत्नी जब उन्हें छोड़कर चली गई फिर भी गलत बात नहीं ఆయన किया। తప్పు చేయలేదు కాబట్టి, उन्होंने कुछ गलत नहीं किया, దేవుడి इसलिए నుంచి దూరం కాలేదు గనుక, उन्होंने परमेश्वर से दूर नहीं हुए, పరీక్షలో इसलिए ఆయన జయము సాధించాడు కాబట్టి, और सारे जितने परीक्षा रखे थे उसमें विजय प्राप्त किया। ఒక్కొక్క इसलिए కురుపు ఆయన శరీరములో ఉన్నది అది బాగుపడటం ప్రారంభమైపోయింది. एक एक बॉयल उनके शरीर के अंदर जो था वो ठीक होना शुरू हो गया। ఒక్కొక్క కురుపు బాగుపడటం ప్రారంభమైపోయింది. एक एक जो बॉयल था वो ठीक होना शुरू हो गया। పైనుంచి కింద వరకు అన్ని కురుపులు కూడా బాగుపడిపోయాయి. और ऊपर से लेके नीचे तक जितने भी बॉयल्स थे वो सारे ठीक हो गए। ముందు వల్లే తన శరీరం మారిపోయింది. और पहले के समान उनका शरीर बदल गया। ఆ రోగము దూరం అయిపోయింది. वो जितने रोग थे वो चली गई ఆ बाहर। దుర్గంధము దూరం वो వెళ్ళిపోయింది. दुर्गंध उनके अंदर का बाहर निकल ఈ गया। దుర్గంధము తట్టుకోలేక తన సహోదరులు విడిచి వెళ్ళిపోయారట. और ये दुर्गंध को वो सहन न कर सके, उनके भाई बहन भी दूर चले गए थे। శారీరకంగా ఆయన ఆరోగ్యం పొందుకోవడం ప్రారంభించాడు. और शारीरिक रूप से वो फिर से तंदुरुस्त को पा रहे थे। ఎప్పుడైతే ఆయన శారీరకంగా ఆరోగ్యాన్ని పొందుకున్నాడో, और जैसे ही उन्हें शारीरिक रूप से तंदुरुस्ती को पाई, ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ये सारे लोग जो हैं वो देख रहे थे। అతని స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. అప్పటి వరకు उनके मित्र भी वहीं पर थे। तभी तक నలుగురు స్నేహితులు అక్కడనే ఉన్నారు. वो चारों मित्र वहीं पर थे, దూరంగానే కూర్చొని ఉన్నారు. दूर ही बैठे हुए थे అతను ఓదారుస్తూ ఉన్నారు. और उसे सांत्वना दे रहे అతన్ని थे, బలపరుస్తూనే उसे ఉన్నారు. शक्ति दे रहे थे అతన్ని దేవుడి వైపు తిప్పుతూనే ఉన్నారు. और उन्हें परमेश्वर की ओर घुमाते रहते అతనితో थे। నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. हमेशा उनसे बात करते रहते అతనికి थे, ఆహారం పెడుతూ ఉన్నారు. ఇప్పుడు उन्हें भोजन रख रहे थे। ఇంతకు ముందు ఆహారం పెట్టేవాళ్ళు లేరు. इससे पहले भोजन देने वाला कोई ఇంతకు नहीं, ముందు మంచి నీళ్లు పెట్టేవారు కూడా లేరు. इससे पहले पानी देने वाला कोई కానీ नहीं। ఇప్పుడు స్నేహితులు వచ్చారు. लेकिन यहाँ पर दोस्त मित्र लोग आते हैं, నిజముగా స్నేహితుడని వాడు అంత గొప్పవాడు. और वाकई में जो मित्र होते हैं उतने महान होते ఎవరు हैं। విడిచి వెళ్ళినా కూడా స్నేహితుడు మాత్రం విడిచి వెళ్ళడట. कोई भी छोड़कर जाने क्यों ना जाए, लेकिन मित्र जो है वो नहीं जाते हैं। ఆరోగ్యం పొందుకున్న తర్వాత वो जब अपने पूरी सेहत को पा लिए, ఇప్పుడు అందరూ కూడా తిరిగి వస్తున్నారట. तभी फिर से सभी लोग उनके पास ఎవరు लौट रहे हैं। వస్తున్నారు అందులో మొదటి గంటే? सबसे पहले उनके पास कौन आ रहे అతని हैं? అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వస్తున్నారట. उनके भाई बहन उनके पास लौट रहे हैं। అతని బంధువులు వస్తున్నారట. उनके सगे संबंधी उनके पास అతని आ रहे हैं। ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చేసారంట. आजू बाजू रहने वाले लोग उनके पास आते हैं, వచ్చిన వారందరూ కూడా और आए हुए सभी लोग भी ఆయనకి అభినందనలు और తెలియపరుస్తున్నారట. उन्हें अभिनंदन दे रहे हैं। అభినందనలతో పాటుగా अभिनंदन के साथ ఒక్క ముక్క బంగారం ఇచ్చారంట. और एक टुकड़ा सोने का दिया, ఇంకొక ముక్క ఒక నాణెం ఇచ్చారంట. और एक पैसा दे दिया, డబ్బులు ఇచ్చారట వాళ్ళు. और उन्होंने पैसा दिया, బంగారం ఇచ్చారంట. और उन्होंने सोना दिया। ఈ విధముగా इस तरह से యోబు దగ్గర చాలా డబ్బు వచ్చేసింది. अय्यूब के पास बहुत आयत से पैसे आ మరలా गए। ఎద్దులు కొనుక్కున్నాడు. फिर से बैलों को खरीद लिया, మరలా గొర్రెలు కొనుక్కున్నాడు. और फिर से भेड़ों को खरीद लिया, మరలా గాడిదలు కొనుక్కున్నాడు. फिर से गधों को खरीद लिया, మరలా తన ఇల్లు తిరిగి రిపేర్ చేసుకున్నాడు, లేకపోతే బాగు చేసుకున్నాడు. अपने घर को फिर से खड़ा किया उन्होंने। ఇవన్నీ జరిగినప్పుడు ये जब चीजें हो रही थी, అతని భార్య తిరిగి వస్తున్నదట. उनकी पत्नी उनके पास फिर से लौटती ఇప్పుడు है, భార్య తిరిగి వస్తున్నదట. उनकी पत्नी उनके पास लौट आती है। దేవుడు లేకుండా వెళ్ళినటువంటి భార్య और परमेश्वर के बिना जो उनकी पत्नी ఇప్పుడు దేవుణ్ణि పొందుకొని వస్తుందట. और परमेश्वर के पास परमेश्वर को पाकर
पाकर उनके पास आती है। దేవుడు లేకుండా ఆమె వెళ్ళిపోయింది, परमेश्वर के बिना वो चली गई ఇప్పుడు थी దేవుడు కలిగి వస్తుందట. और परमेश्वर को पाकर वो आती है। ఎందుకు దేవుడు కలిగిందని చెప్తున్నాను నేను. और यहाँ पर मैं क्यों परमेश्वर को पाकर आई है ఆమె करके ఏమి చూస్తున్నదంటే, वो वहां पर क्या देख रही हैं, యెహోవా ఇచ్చెను, और परमेश्वर ने दिया है యెహోవాయే और తీసుకున్నాడు. यहोवा ने ही ले लिया है। యోబు పలికినటువంటి మాట, अय्यूब ने जो बात कही थी, మరలా ఇచ్చిన వాడు ఎవరు అంటే और फिर से देने वाला ఆ कौन है, యెహోవాయే మరలా और ఇచ్చాడు. उसी यहोवा ने दिया है, అందుకే ఆయన తిరిగి వస్తుంది మరలా. इसलिए वो फिर से लौट कर ఆమె आती है, తిరిగి వచ్చింది. वो फिर से लौट कर आई యోబు है। యొక్క కుటుంబం ఇప్పుడు మరలా కలిసిపోయింది. अय्यूब का जो परिवार है फिर से मिलकर एक భార్య हुआ। భర్తలు ఒకటైపోయారు. वह पति पत्नी फिर से एक हो गए, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఒకటైపోయారు. भाई बहन सब मिलकर फिर से एक हो गए, బంధువులందరూ కూడా తిరిగి వచ్చేసారు. सगे संबंधी फिर से लौट कर आ ఇరుగు गए, పొరుగు వారందరూ కూడా తిరిగి వచ్చేసారు. आजू बाजू लोग सभी लोग आ गए। అతన్ని తిరిగి మరలా అదే స్థితిలో చూడటం ప్రారంభించారు. वो फिर से उन्हें फिर से वो उसी स्थिति में देखना शुरू कर యోబు दिया। ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి. अय्यूब जो है परमेश्वर की తన आराधना కొరకు करता है, బలి అర్పించుకున్నాడు. वो उनके लिए తన बलियार्पण करता है స్నేహితుల కొరకు కూడా బలిని అర్పించాడు. और अपने मित्रों के लिए भी उन्हें बलियार्पण किया है। అందరూ కూడా ఇప్పుడు దేవుని చూస్తున్నారు. सभी लोग अभी परमेश्वर को देखते हैं। ఇప్పటి వరకు దేవుని ఎరగనటువంటి ఆ ప్రదేశము, अब तक परमेश्वर को ना जानने वाला वो जो जगह था, యోబు జీవితంలో కలిగినటువంటి ఈ మార్పు వలన अय्यूब के जीवन में जो ये बदलाव हुआ, దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాడు. उन्होंने परमेश्वर को जानना शुरू किया। అతనికి సంతానము కలిగినది. उनको फिर से संतान हुआ 7 కుమారులు పుట్టారు, और 7 बेटे हुए 3 కుమార్తెలు और పుట్టారు. 3 बेटियां हुई। ఇవన్నీ ఎందుకు జరిగినవంటే, ये फिर से किस लिए हुआ, నిరీక్షణను, क्योंकि आशा को విశ్వాసమును और विश्वास को ఆ దేవుడి మీద పెట్టి वो परमेश्वर के पास వాటిని रखकर సజీవముగా అయ్యూబు ఉంచాడు. और उससे जीवित अय्यूब ने उन्हें जीवित ఆయన रखा। నాశనాన్ని చూడలేదు, उन्होंने नाश को नहीं देखा, మరణాన్ని చూడలేదు. उन्होंने मृत्यु को नहीं देखा। నాశనాన్ని మరణాన్ని కూడా నాశనము చేయగలిగినటువంటి శక్తి ఏమిటంటే, और ये मृत्यु और नाश को नाश करने वाला भी शक्ति क्या है, దాని పేరే హోప్, నిరీక్షణ అని అంటారు. और उसका नाम ही आशा करके कहते हैं। వీటన్నిటిని సాధ్యపరిచేది ఎవరు అని అంటే, इन सारे विषयों को संभव में बदलने वाला क्या है, విశ్వాసమును మనలో ఆరంభించినటువంటి ఆ దేవుడే. और विश्वास जो है हमारे अंदर पैदा करने वाला वो परमेश्वर है। కలగనటువంటి లేనటువంటి వాటిని చూడటమే విశ్వాసం అని అంటారు. जो नहीं होता है हमारे पास, उसे देखने के लिए हम देखते हैं, उसे ही विश्वास करते వాక్యం हैं। వింటున్నటువంటి మీలో वचन सुनने वाले आप लोग, ఎవరైనా ఇటువంటి స్థితుల నుంచి వెళ్తూ ఉండవచ్చు. कोई भी इस प्रकार की स्थिति में से गुजर रहे होंगे, అనేకమైన నష్టములు కలిగి ఉండొచ్చు. अनेक नष्ट आपके पास आए होंगे, వస్తువులు నాశనం అయిపోయి ఉండొచ్చు. आपकी वस्तु नाश हो गई होंगी, ధనము నాశనం అయిపోయి ఉండొచ్చు. आपके धन नाश हुए होंगे, ఉద్యోగములు పోయి ఉండొచ్చు. आपकी नौकरियां गई होगी, కుటుంబములో ఎవరితోటి కూడా సమాధానం లేకపోవచ్చు. और पूरे परिवार में शांति नहीं हो सकती है। భార్య భర్తల మధ్యలో గొడవలు కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. पति पत्नी के बीच में झगड़े अगर होते रहे, దంపతుల్లో ఒకరు దేవుని నమ్ముకుంటే ఒకరు దేవుని నమ్ముకోలేదు. और 2 लोगों में से एक ने विश्वास किया परमेश्वर, एक ने नहीं करते होंगे। తల్లి నమ్ముకున్నట్లయితే సంతానం నమ్ముకోలేదు. हालेलुया। తల్లి నమ్ముకున్నట్లయితే సంతానం నమ్ముకోలేదు. और अगर माँ ने परमेश्वर को विश्वास किया है लेकिन संतान ने नहीं किया, తండ్రి నమ్ముకున్నట్లయితే భార్య నమ్ముకోవటం లేదు. और पिता ने किया है लेकिन पति ने उसका स्वीकार మరి नहीं किया, సంతానం నమ్ముకోవటం లేదు. और उनका संतान उनके ऊपर विश्वास नहीं పిల్లలు करे। దేవుని నమ్ముకున్నారు, और बच्चों ने परमेश्वर को కానీ स्वीकार किया తల్లిదండ్రులు నమ్ముకోలేదు. लेकिन माता पिता ने परमेश्वर विश्वास नहीं किया। కుటుంబంలో ఒకరు నమ్ముకుంటే ఒకరు నమ్ముకోలేదు. परिवार में एक ने विश्वास किया है तो दूसरे ఒకరు ने नहीं किया। మంచిగా జీవిస్తున్నారు, ఒకరు మంచిగా జీవించడం లేదు. एक अच्छे से जी रहे हैं, दूसरा अच्छे से नहीं जी ఒకరు रहे हैं। దేవుని కలిగి ఉన్నారు, ఒకరు దేవుని లేక एक జీవిస్తున్నారు. परमेश्वर के साथ जीते हैं, दूसरा परमेश्वर के बिना जी रहे ఒకడు हैं। అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, ఒక నాశనకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. एक जो है अद्भुत जीवन को जीते हैं और दूसरा नष्ट वाले जीवन को जीते ఇటువంటి हैं। కుటుంబములు ఉన్నట్లయితే अगर ऐसा परिवार में कुछ దేవుడు होगा, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर आपसे बात करते हैं, నీ నిరీక్షణను, आपकी आशा నీ को, విశ్వాసమును आपके विश्वास నీవు को సజీవంగా ఉంచుకో. आपने जीवित रखना है। అప్పుడు దేవుడు అన్ని కూడా క్రొత్తగా చేస్తాడు. तब परमेश्वर पूरा सब चीज में आपको नया యోబు करके देगा। కలిగినవన్నీ కూడా క్రొత్తగా అయిపోయాయి. अय्यूब के पास जो भी चीजें था वो फिर से नया हो తన गए, భార్య క్రొత్తగా మారిపోయింది. और उनकी पत्नी जो है नए सिरे से फिर से తన बदल गई। పోగొట్టుకున్నటువంటి ఆస్తి మరలా తిరిగి వచ్చేసింది. उन्होंने जो संपत्ति को खोया था वो फिर से लौट आ गई। యెర్మీయా గ్రంథం 29:11 ఏమని రాస్తున్నదంటే, और यिर्मयाह की किताब उसका 29वां अध्याय 11 में దేవుడు क्या लिखा, అంటున్నాడు, నీ గురించి నేను ఆలోచన కలిగి ఉన్నాను, और परमेश्वर कहते हैं मैं आपके लिए मैं నీ सोचता हूँ, గురించి నేను ఉద్దేశములు కలిగి ఉన్నాను. आपके लिए मेरा एक उद्देश्य है। ఆ ఉద్దేశం ఏమిటంటే, वो उद्देश्य क्या है? నిన్ను సఫలపరచడానికే, आपको सफल करने के लिए, నిన్ను హెచ్చించడానికే, आपको बढ़ाने के लिए, నిన్ను ఆశీర్వదించడానికే, आपको आशीर्वाद देने के నీకు लिए, నష్టపరచడానికి కాదు, आपको नष्ट करने के लिए నీకు नहीं, హాని కలుగు చేయడానికి आपको కాదు, कोई हानि पहुंचाने के लिए నీకు नहीं, భవిష్యత్తులో ఒక నిరీక్షణ కలుగు చేయడానికి आपको आने वाले समय में एक आशा पैदा करने के నాకు लिए। ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. और मेरा ना एक उद्देश्य हुआ है। రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 చూసినట్లయితే, रोमियो की किताब उसका 5वां अध्याय 3 से 5 మన तक पढ़ते हैं। కష్టములలో దుఃఖములో మనం ఆనందిస్తూ ఉన్నాము. हमारे कष्ट में दुख में हमें जब आराधना करते हैं, ఎందుకంటే किस लिए? ఇది మనలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్ ని రూపొందిస్తుందట. इसे ये ऐसा करने से हमारे अंदर के अच्छे विचारों को बाहर మనలో మంచి గుణాలను రూపొందిస్తుందట. हमारे
हमारे अंदर जो अच्छे गुणों को बाहर लेके నిరీక్షణ आते हैं, పుట్టిస్తుందట. आशा को पैदा करती हैं, దేవుని యొక్క ప్రేమ మన హృదయముల మీద కుమ్మరించబడినదట. और परमेश्वर का जो प्रेम है हमारे हृदय के अंदर आती है। 2 కొరింథీ 4:18 చూసినట్లయితే दूसरा कोरिन्थियों की किताब उसका 4 अध्याय और 18 वचन మనం देखते हैं। కనపడే వాటి మీద కాకుండా हमें जो चीजें दिखाई देती हैं కనిపించని వాటి మీద మన యొక్క మనసును పెట్టుకోవాలి. उसके ऊपर नहीं, जो नहीं दिखते हैं उसके ऊपर विश्वास रखना है, సనాతనమైనటువంటి వాటి నిత్యమైనటువంటి వాటి మీద మనకు దృష్టిని పెట్టుకోవాలి. और जो हमें नहीं दिखाई देते हैं उसके ऊपर हमें दृष्टि रखना है। అనేకమైనటువంటి వాగ్దానములు మన కొరకు రాయబడి ఉన్నాయి. ऐसे अनेक प्रकार के जो प्रतिज्ञाएं हमारे पास किए हैं, నీ కష్ట సమయంలో కూడా आपके कष्ट के समय నీవు में ఆనందించాలి. आपने संतोष నీ दिखाया, కష్ట సమయంలో కూడా आपके कष्ट के समय में ప్రార్థన విషయంలో आपके प्रार्थना के विषय में నమ్మకంగా ఉండాలని చెప్పి और विश्वास में आप रहना है। రోమపత్రిక 12:12 కనిపిస్తూ ఉన్నది. रोमियो की किताब उसका 12:12 में दिखाई देता है। ఇలాగే అనేకమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. ऐसे भी अनेक प्रकार की बातें हम देखते हैं। ఎవరైతే ఇలాగ చేస్తూ ఉంటారో जो भी लोग ऐसा करते हैं, దేవుడు వారి యందు ఆనందిస్తాడని చెప్పి రాస్తున్నది. परमेश्वर उनके प्रति वो आनंदित होते हैं। దేవుని యందు భయభక్తులు కలిగి परमेश्वर के प्रति भयभीत ఆయన होना, మీద నిరీక్షణ కలిగిన వారికి उनके ऊपर आशा रखने वालों దేవుడు को, వారిని చూచినప్పుడు सॉरी, దేవుడు వారిని చూచినప్పుడు जब परमेश्वर उन्हें देखता है, దేవుడు బహుగా సంతోషిస్తాడట. परमेश्वर जो है बहुतायत के रूप से आनंद నిజంగా पाते మన हैं। కొరకు ఒక మంచి భవిష్యత్తు ఉన్నది. वाकई में हमारे लिए अच्छा भविष्य है, నిజమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. और अच्छा और सच्चा भविष्य है, అసలైనటువంటి ఒక భవిష్యత్తు ఉన్నది. और सच्चाई में एक अच्छा भविष्य है, కష్టములకు ముందు ఇంకొక జీవితం కనిపిస్తున్నది. और कष्ट के आगे अच्छा जीवन हमें दिखाई देता నష్టములకు है। ముందు మరొక జీవితం కనిపిస్తుంది. नष्ट के आगे अच्छा जीवन हमें दिखाई देता మరణము है। మన దగ్గరికి వచ్చింది అనిపిస్తుందేమో కానీ अब हमें ऐसा लगता है कि मृत्यु हमारे नजदीक आई है, కానీ మరణం తర్వాత కూడా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. लेकिन मृत्यु के बाद भी हमारे पास एक ఆ आशा है, దేవాది దేవునితో మనం ఉంటామని చెప్పి वो परमेश्वर के साथ हम रहने वाला है। ఇక్కడ మరణించినా కూడా यहाँ पर हम मृत्यु అక్కడ को మనం क्यों ना దేవుడితో కలుస్తాను ఒక నిరీక్షణ ఉన్నది. वहां पर हम परमेश्वर से मिलेंगे करके ఇక్కడ एक आशा है। మరణకరమైనటువంటి సంభవాలు మన జీవితంలో చోటు చేసుకున్నా కూడా यहाँ मृत्यु के समान जैसे संभावनाएं हमारे अंदर होती है, విశ్వాసముతోను विश्वास से నిరీక్షణతోను और आशा से ఆ దేవుని వైపు చూస్తూ उस परमेश्वर की ओर వాటిని देखकर ఓడించండి. और उन सारी चीजों को हरा ప్రతి देना, శక్తిని ఓడించండి. हर एक शक्ति को हरा देना, ప్రతి బలాన్ని ఓడించండి. हर एक बलशाली शक्ति को हरा మనకు देना, విరోధంగా నడుస్తున్న వాటన్నిటిని మనం ఓడించాలి. हमारे विरोध में जो भी चीजें चलते हैं उसे हरा देना। ఇంకేమి లేదు అయిపోయింది అని అనిపిస్తుందేమో. और कुछ नहीं, अब समाप्त हो गया ऐसा लगता ఇంకేమి हो, నేను ఎందుకు బతకాలనిపిస్తుందేమో. आपको ऐसा लगता रहेगा कि मैं क्यों जीऊं। యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకో. अय्यूब को एक बार ध्यान रखना, అతని శరీరంలో బలము కూడా కనిపించడం లేదు. उनके शरीर में कोई भी शक्ति दिखाई नहीं देती, అతని శరీరంలో ఆరోగ్యం కనిపించడం లేదు. उनके शरीर में वो तंदुरुस्ती दिखाई नहीं देती కానీ है, ఇంకా భవిష్యత్తును చూస్తున్నాడు. लेकिन भी वो अपने भविष्य को और ఆ आगे देख रहे దేవుడిని हैं, చూస్తున్నాడు ఆయన. उस परमेश्वर की ఆ ओर देखते దేవుడు हैं, ఇచ్చేటువంటి వాగ్దానముల ఆశీర్వాదం वो చూస్తున్నాడు ఆయన. परमेश्वर देने वाली प्रतिज्ञाएं को देखते हैं। ఏదో చిన్న నష్టం వచ్చింది, ये छोटा नष्ट आया है, ఏదో చిన్న రోగం వచ్చింది, छोटा रोग आया చిన్న है, జగడములు వచ్చేసాయి. और थोड़े झगड़े हो गए, అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు. सभी लोग आपको द्वेष कर रहे हैं, आपको हिंसा कर रहे हैं, आपके साथ दूर होते जा ఎందుకు रहे నేను బ్రతకాలి నీకు అనిపిస్తుందేమో. हैं, आपको ऐसा लगता है कि मैं क्यों దేవుడు जीऊं। మరలా నిన్ను తిరిగి స్థాపిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని. आप लोग इस बात का ध्यान दीजिए, परमेश्वर फिर से आपको खड़ा करेगा। నిన్ను దూషించేటువంటి నోరు మూయబడుతున్నది. आपसे जो भी द्वेष करेंगे उसका जो मुंह है वो నిన్ను बंद करा देगा, శపించేటువంటి నోరు మూయబడుతున్నది. और आपके ऊपर आपको जिसने भी शाप दिया है वो నిన్ను मुंह बंद कर కష్టపెట్టేటువంటి देगा। మనిషి నీ నుంచి దూరం అయిపోతారు. आपके कष्ट देने वाला व्यक्ति आपसे दूर हो నిన్ను जाएगा, నష్టపరిచేటువంటి మనుషులు ఎన్నడూ కూడా నిన్ను నష్టపరచరిక మొదట. और आपको नष्ट देने वाला व्यक्ति इसके आगे कभी आपको నేను नष्ट नहीं ఒంటరిగా देगा। ఉన్నాను అనుకోవాక. आप मैं अकेला हूं करके मत सोचना। యోబు ఒంటరిగా ఉన్నాడు अय्यूब अकेला था, కానీ దేవుడు అతనితో పాటు ఉన్నాడు. लेकिन परमेश्वर उनके అతని साथ था, స్నేహితులు అతని కొరకు దిగి వచ్చారు. और उनके लिए उनके मित्र उनके पास आ అతన్ని गए, విడిచి వెళ్ళే వారందరూ మరలా తిరిగి వచ్చేసారు. उनको जितने भी लोगों ने छोड़कर चले गए फिर से उनके पास आ गए। దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు परमेश्वर आपको जब आशीषित करते हैं, అందరూ నీ దగ్గర మరలా తిరిగి వస్తూ आपके ఉంటారు. पास फिर से सभी लोग लौट कर आ అందరూ నీ जाएंगे, దగ్గరికి తిరిగి వస్తూ ఉంటారు. सभी लोग आपके पास लौट कर आ అప్పుడు నువ్వు जाएंगे, దేవుడిని ఇంకా గొప్పగా తెలుసుకుంటావు. तब आप परमेश्वर को और भी जानोगे, నిన్ను చూచి అనేకులు కూడా దేవుడిని ఇంకా గొప్పగా తెలుసుకుంటూ और ఉంటారు. आपको देखकर अनेक लोग भी परमेश्वर महान है करके देखेंगे। ఇప్పుడు నీవు దేవుడికి ఇంకా సమీపంగా నడవలేదేమో. आप अभी भी परमेश्वर के करीब आप नहीं चले होंगे। దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు. परमेश्वर आपसे बात నీ करते हैं, కష్టము పక్కన పెట్టు, आपके कष्ट को నీ साइड में నష్టాన్ని रखना, ప్రక్కన పెట్టేసి, आपके नष्ट को बाजू में నీ रखना, అనారోగ్యం ప్రక్కన పెట్టేసి, आपके सेहत को बाजू में నీ रखना, యొక్క కన్నీళ్లను ప్రక్కన పెట్టేసి, आपके आंसुओं को నీ साइड में रखना, బలహీనతలైన ప్రక్కన आपकी పెట్టేసి, कमजोरी को साइड में ఒక్కసారి रखना। నా తట్టు చూడంటున్నాడు. एक बार मेरी ओर देखो, ఆ దేవుని మహిమలో ఒక్కసారి చూడండి. वो परमेश्वर की महिमा ఆ को एक बार దేవుని देखो, మహిమలో ఒక్కసారి ఆయన చూడండి. परमेश्वर की महिमा से उन्हें సర్వోన్నత देखो, స్థలములలో కూర్చున్నటువంటి ఆ దేవుని చూడండి. और ऊंचे स्थान में बैठे हुए परमेश्वर को देखो, పరలోకము ఆయన సింహాసనం అయి ఉన్నది. और स्वर्गराज जो है उनके सिंहासन है, అంతటి గొప్ప దేవుని చూడండి उतने ఒక్కసారి. महान परमेश्वर को देखो, కోటాను కోట్ల దూతలు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. करोड़ों स्वर्गदूत उनके स्तुति और ఆ आराधना करते దేవుని हैं, చూడండి ఒకసారి. उस परमेश्वर को ప్రతి देखिए, 4
ఆయన స్తుతిస్తూ ఉన్నది, हर एक जीव उन्हें उनकी ప్రతి आराधना మోకాలు करता ఆయన ఎదుట వంగుచున్నది. है और हर एक घुटने ఆ उसके लिए దేవుడు टेकते हैं ఒక్కసారి చూడండి. और उस परमेश्वर को एक बार ఆయన మనిషి देखिए కాదు, वो मनुष्य ఆయన नहीं చిన్నవాడు కాదు, वो छोटे नहीं ఆయన బలహీనుడు కాదు, वो कमजोर नहीं ఆయన దేవుడై ఉన్నాడు, वो परमेश्वर ఆయన है గొప్పవాడై ఉన్నాడు, और वो महान ఆయన है సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు, और सर्वशक्ति से महान సర్వ अद्भुत है సామర్థ్యం ఆయనలో और ఉన్నది. सर्व सामर्थ्य उनके अंदर అన్ని है సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆయన. और हर एक चीज उनसे संभव है నీ కోరికలను సిద్ధింప చేసేటువంటి దేవుడు ఆయన. आपके इच्छाओं को पूरा करने वाला నీ परमेश्वर है మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటి కూడా తీర్చేటువంటి దేవుడు ఆయన. और आपके मन के अंदर की इच्छाओं को पूरा करने वाला परमेश्वर సంతోషంతో నిన్ను నింపేటటువంటి దేవుడు ఆయన. और पूर्ण रूप से आनंद నీ आपके जीवन కుటుంబం में लाने మరలా वाला కట్టబడుతున్నది, आपका जो परिवार फिर से बांध నీ दिया जाएगा సంతానం మరలా దగ్గరికి వస్తున్నారు, आपके संतान फिर से आपके पास నీ आएंगे భార్య నీ భర్త మరలా దగ్గరికి వస్తున్నారు, आप वो पति पत्नी फिर से एक నీ बार అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ మరలా కలిసిపోతున్నారు, भाई बहन फिर से एकजुट होते जाते हैं నీ బంధుమిత్రులందరూ నీ దగ్గరికి వస్తున్నారు. आपके सगे संबंधी फिर से आपके पास నీలో लौट जाते हैं దేవుణ్ణి చూపించినప్పుడు जब आपके अंदर परमेश्वर ఆ दिखाई देता దేవుణ్ణి చూచి వాళ్ళందరూ కూడా నీ దగ్గర తిరిగి వస్తారు. है और उस परमेश्वर को देखकर वो फिर से आपके पास लौट నిరీక్షణ आते हैं కలిగి ఉండండి, आशा होकर रहे हैं విశ్వాసంతో ముందుకు నడవండి. विश्वास से आगे बढ़े ఆ దేవుని యొక్క మహిమను చూడటానికి उस परमेश्वर की महिमा को देखने మనసులో के लिए సిద్ధపరచుకోండి. अपने मन को तैयार रखें దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. परमेश्वर को ऐसा कोई भी चीज नहीं ఈ है जो రోజు हम దేవుడు असंभव నిన్ను మార్చేస్తున్నాడు, नहीं। आज के दिन वो आपको बदल रहे దేవుడు हैं నిన్ను పూర్తిగా మార్చేస్తాడు, परमेश्वर आपको पूर्ण रूप से దేవుడు बदल నిన్ను रहे हैं సంపూర్ణంగా మార్చేస్తాడు. परमेश्वर आपको संपूर्ण నీవు से बदल కలిసి रहे हैं దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయం వస్తున్నది. आपको मिलकर आराधना करने का నీ समय आने కుటుంబం वाला है అంతా కలిసి దేవుని ఆరాధిస్తున్న సమయం, आपके परिवार पूरा मिलकर वो आराधना करने का దేవుని समय है ఎరగని వారు దేవుని ఎరిగి దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయం जो వస్తున్నది. परमेश्वर को नहीं जानते हैं वो परमेश्वर को जानकर आराधना करने का ఏ समय आने वाला విశ్వాస నడకలో నీవు ఉన్నావో है वो आप किस विश्वास के चलन में हैं ఆ యొక్క నడకలో అందరు కూడా నీతో పాటు కలుస్తున్నారు. और उसी विश्वास के में सभी लोग आपके साथ जुड़ने దేవుడు वाले हैं నీతో పాటు అందరిని కూడా కలుపుతూ ఉన్నాడు. और परमेश्वर आपके साथ सभी को जोड़ने वाले हैं దేవుడు నీ మనసులోని దుఃఖాన్ని దూరపరుస్తున్నాడు, परमेश्वर आपके मन के दुख को दूर करते నీ हैं చింతలన్నీ కూడా आपके తొలగించేస్తున్నాడు, चिंताओं को दूर करते हैं నీ నష్టములన్నీ కూడా లాభములుగా మార్చేస్తున్నాడు, आपके जितने भी नष्ट हुए हैं उसे लाभ में నీ बदल रहे हैं రోగమును దేవుడు ఆరోగ్యంగా మార్చేస్తున్నాడు, आपके जो कोई भी बीमारी है उसे अच्छी तंदुरुस्त में बदल रहे हैं మరణకరమైన స్థితులను దేవుడు మృత్యుంజయుడిగా और మార్చేస్తున్నాడు. मृत्यु की स्थिति में जो भी है उसे मृत्युंजय करवा रहे हैं దేవుడు అన్నిటిని కూడా సజీవంగా మారుస్తున్నాడు. और परमेश्वर हर एक चीज में जीवन को लेकर దేవుడు आए हैं నీతో మాట్లాడుతున్నాడు, परमेश्वर आपसे बात कर దేవుడు रहे हैं నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. परमेश्वर आपको आशीर्वाद